స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. ప్రభు రాకడ అతి త్వరలో సంభవించబోతుంది. సూచనలన్నీ నెరవేరిపోతున్నాయి. దానికి సంబంధించిన అలికిడి చప్పుడు నలు దిశలా వినబడుతుంది ప్రియులారా. కనుక ఈ క్షణంలో, ఈ పరిస్థితుల్లో బాలుర వల్లే సొమ్మసిల్లిపోకండి. ఇంకేం వస్తాడులే ప్రభు, ఇంకేం ఎదురు చూస్తాంలే, ఎప్పుడు నుంచి వింటానే ఉన్నాం, అయ్యగారులు అందరూ చెప్తానే ఉన్నారు కానీ ఏది లేదు అనుకొని విసిగిపోవద్దు. చివరి క్షణానికి వచ్చేసాం. స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. అప్పుడప్పుడు ఒక వాక్యం గుర్తొస్తుంది, వింత అనిపిస్తుంది. 78వ కీర్తన 78వ కీర్తన 9వ వచనం చదవండి ఒకసారి. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. చాలు, దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. యుద్ధం అనుకున్నారంట. ఎప్పుడో 3 నెలల తర్వాత యుద్ధం ప్రాక్టీస్ చేద్దాం పట్టు అని అందరూ యుద్ధానికి రెడీ అయ్యారంట. విల్లు కాళ్ళు బాగా విల్లు పట్టి ఎక్కుపెట్టి గురి చూసి కరెక్ట్గా గురికి తగలడం, ఆ పాయింట్, ఆ ప్రాక్టీస్ చేయటానికి వాళ్ళు కనీసం 2 నెలలు పట్టింది. అన్ని విధాలుగా రెడీ అయిపోయి యుద్ధానికి రెడీ. తెల్లారి యుద్ధం అనగా వీళ్ళందరూ సెలవు పెట్టి వెళ్ళిపోయారంటండి. యుద్ధానికి సిద్ధపడి సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు ఏం చేశారంట? యుద్ధకాలంలో వెనక్కి వెళ్ళిపోయారంట సెలవు పెట్టేసి. ఇదా ఇంతసేపు ప్రాక్టీస్ చేసి, ఇంతసేపు ఉపవాసం, ఇంతసేపు ప్రార్థన చేసి, ఇన్ని ప్రసంగాలు చేసి, ఇంత జనాల్ని ప్రభు రాకడ అది లాస్ట్కి ప్రభు వచ్చేస్తాడు అన్నప్పుడు అందరు చల్లారిపోయి ఏం యుద్ధంలో, ఏం మీటింగ్లో, ఏం కూటనాలు, ఏం సేవలు, ఏం బతుకులు, అరే దీనికే ఎంత డల్ అయిపోయారా? స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. మీకు విషయం చెప్తున్నాను ప్రియులారా, ఈ కరోనా ధాటికి చాలామంది సేవకులు కూడా చనిపోయారు. దాన్ని చాలామంది అవమానంగా భావిస్తున్నారు. ఎందుకు? సేవకుడు, దేవుని బిడ్డ ఎలా చనిపోయినా దేవుని దగ్గరికి వెళ్తాడు, మనకు లాస్ ఏం లేదు. దేవుని స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. సేవకుడు మన మీద మరణము ఏలుబడే చేయదు. ఎలా చనిపోయినా సరే, ఏ రోగంతో, బీపీయా, షుగరా, హార్ట్ అటాకా, కరోనాయా, మలేరియానా, డెంగ్యూనా, ఏంటైతే ఏంటి, ఇప్పుడు మనం రక్షణ అయితే కోల్పోలేదు కదా. ఈ నిరీక్షణ లేకపోతే ఎందుకు క్రైస్తవులకి? బతికేమా 4 రోజులు, ఇంకా సేవ చేస్తాం, ఇంకా దేవుని కోసం సాక్షిగా ఉంటాం. చచ్చిపోయామా, అంతకంటే భాగ్యం ఏముంది? దేవుని దగ్గరికి, దేవుని ఒడిలోకి వెళ్ళిపోవడమే కదా. లాజర్, నేను ఎప్పుడూ అంటాను, లాజర్ యొక్క విశ్వాసం లాజర్కి స్వస్థత తెచ్చిందా? అతని భిక్షాటన వృత్తిని ఆపేసిందా? ఉద్యోగం ఇచ్చిందా? ఏమన్నా వ్యాపారం బాగా దేవుని యందు విశ్వాసం కలిగాడు కాబట్టి దేవుని బిడ్డ నీకు దేవుడుగా మంచి జాబ్ ఇవ్వబోతున్నాడు అని ప్రసంగం ఏమైనా విన్నాడా లాజర్? లేదు. చచ్చిపోయినంత వరకు ఆయన పేరు ముందున్న టైటరు దరిద్రుడైన లాజరే, దరిద్రుడే. లాజర్ విశ్వాసం లాజర్కి జాబ్ ఇవ్వాల, లాజర్ విశ్వాసం లాజర్కి డబ్బులు ఇవ్వాల, లాజర్ విశ్వాసం లాజర్కి స్వస్థత ఇవ్వలేదు. లాజర్ విశ్వాసం లాజర్కి పరదేశనిచ్చింది. లక్ష్యం ఇది కాకపోతే ఎందుకు విశ్వాసం చెప్పండి? లక్ష్యం ఇది, దేవుని ఒడిలోకి వెళ్తాననేది లక్ష్యం కాకపోతే ఎందుకు? ఏం చేసుకోవాలి? ఆ విశ్వాసాన్ని ఏం చేసుకుంటాడు దేవుడు? దేవుని యందు మీకున్న విశ్వాసం, ఉద్యోగాలు, సంతానము, వ్యాపారం, డబ్బులు ఇవే అయితే వేస్టు. యేసుప్రభు నమ్ముకోకుండానే చాలా ధనవంతులు అయ్యుండి, మంచి జాబ్స్ కలిగి ఉండి, మంచి పెళ్ళిళ్ళు అయ్యుండి, మంచి సంతానం కలిగిన గొప్ప భాగ్యవంతులు లేరేంటి భూమి మీద? ఇది కాదు సాక్ష్యం, టార్గెట్ ఇది కాదు కదా. కొత్త నిబంధన యొక్క లక్ష్యం ఇదే. నేను ఎప్పుడు చెప్తాను, బాప్తిస్మం ఇచ్చే యోహాన్ దగ్గరికి కొన్ని 100,000 మంది వచ్చి బాప్తిసాలు తీసుకుంటున్నారంట. ఎందుకు తీసుకుంటున్నారు?
ఏం విన్నారు? ఏం ప్రసంగం విన్నారు? మా చర్చికి వస్తే, మా సంఘానికి వస్తే మీ కష్టాలు పోతాయి, మీ అప్పుల బాధనా, కష్టాలా, రోగాలా, దయ్యాలా, ఇవా అవా రండి అనే ప్రసంగం అయితే చేయలేదు యోహాన్. వర్డ్ మినిస్ట్రీ. నేను ఈ మధ్య ధ్యానం చేసిన వర్తమానాల్లో ఇది ఒకటి. వర్డ్ పవర్ ఆఫ్ ద వర్డ్ మినిస్ట్రీ. శక్తివంతమైన వాక్య పరిచర్య చేసిన వాళ్ళు ఎవరు అనగానే మొట్టమొదటి నాకు కనిపించేది బాప్తిస్మ ఇచ్చి యోహానే. స్వస్థత పరిచర్య చేయలేదు, దెయ్యాలు వెలగొట్టే పరిచర్య చేయలేదు, సంతానం లేని వారికి సంతానం కలిగే పరిచర్య చేయలేదు, అప్పులు తీర్చే పరిచర్య చేయలేదు. ఓన్లీ వర్తమానము. ఆయన చేసిన సువార్తలో లక్ష్యం ఒకటే, నీవు మారు మనసు పొందితే పరలోకం వెళ్తావు. అంతే. పొలామని మునుగుతున్నారు ఎంత వచ్చి జనాలు, పొలామని వచ్చి మునుగుతున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు. ఇంటర్వ్యూ చేయడానికి ఏం విన్నారేంటి? మునుగుతున్నారంటే ఏంటి మీ లక్ష్యం ఏంటి? జాబ్ ఏమైనా వచ్చింది? హ్యాపీ జాబ్ ఎవరు కావాలండి? పోనీ ఏమైనా హీలింగ్ ఏమైనా? హ్యాపీ ఆ కాలంలో కుష్ఠరోగులు ఉన్నారా లేదా? ఆ కాలంలో రక్తస్రావం గల స్త్రీలు ఉన్నారా లేదా? తర్వాత ప్రభు వచ్చి అన్ని హీలింగ్ చేశాడు. ప్రభు మినిస్ట్రీలో ఆయన వాక్య పరిచయతో పాటు హీలింగ్ మినిస్ట్రీ యాడ్ అయిందే తప్ప లక్ష్యం ఏంటి? యేసుప్రభు చేసిన ప్రసంగాలలో ఎప్పుడైనా పరలోక రాజ్యమే ఉంది తప్ప స్వస్థత అయితే లేదు. మరి ప్రసంగాలు చేసాడు, స్వస్థత చేసాడే కానీ, అద్భుతాలు చేసాడే కానీ దాని గురించిన ప్రసంగం ఎప్పుడు చేయలే. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. వాక్య పరిచర్యకు అద్భుతాలు అనేవి సపోర్ట్ మాత్రమే. సరే, పెంతెకోస్తు దినమున ఎన్ని అద్భుతాలు చూస్తే 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు? పునాది చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వర్డ్ మినిస్ట్రీ. నినెవే పట్టణములో యోనా ఎన్ని అద్భుతాలు చేస్తే వాళ్ళు మారుమనసు పొందారు చెప్పండి? దేశం అంతా. నినెవే అంటే ఏంటి? యూదులైతే కాదు. నినెవే పట్టణం అంటే ఏంటి? ఎందుకు అది రాసి పెట్టాడు తెలుసా మీకు? అసలు యోనా గ్రంథం ఎందుకుందో తెలుసా? దేవుని మాట చెప్తే, వాక్యం చెప్తే అన్యజనులైనా భయపడి మారుతున్నారు, కానీ దేవుని సొంత ప్రజలకు మాత్రం మారుమనసు రావట్లేదు చూపించడానికే పెట్టాడు. లేకపోతే నినేవేని కనికరించాల్సిన అవసరం దేవుడికి లేదు. ఆ తర్వాత పేజీ తిప్పితే నహూము గ్రంథం చూసుకుంటే నినేవే పట్టణం అక్కడ నాశనమే అయింది. ఎగ్జాంపుల్ ఇచ్చాడు యూదులకి. మీరు వేడుకుంటే అన్యజనులను కూడా కనికరించే దేవుణ్ణి, నా సొంత పిల్లల్ని కనికరించినా అని ఎగ్జాంపుల్ చెప్పడానికే ఇచ్చాడు అక్కడ. మీరు బైబిల్లోని తీర్పులు ఒకసారి గమనించాలి. అసలు ఎందుకు ఇన్ని తీర్పులు వచ్చినాయి? దేవుడు ఎలా డీల్ చేశాడు జనాలతోటి? ఎందుకు అమాలేకీయులతో యుద్ధం చేయాలి దేవుడు? ఎందుకు ఏదోమీయులతో యుద్ధం చేయాలి దేవుడు ఎందుకు నినేవే పట్టణం కూల్చి? ఇవన్నీ దేవుని తీర్పుల ప్రక్రియలో ఉన్న ఇవన్నీ భాగాలు. దేవునికి తన సొంత ప్రజలతోనే పట్టింపు, వేరే వాళ్ళని ఎందుకు చేశాడు? మ్యాటర్ ఏంటంటే ఇక్కడ యోనా పరిచర్యలు కూడా, ద మినిస్ట్రీ ఆఫ్ జోనా వాజ్ ఆల్సో వర్డ్ మినిస్ట్రీ. బాప్తిస్మ ఇచ్చే యోహాను, జాన్ ద బ్యాప్టిస్ట్, వర్డ్ మినిస్ట్రీ. పీటర్ అట్ ద డే ఆఫ్ పెంటికాస్ట్, వర్డ్ మినిస్ట్రీ. వాక్య పరిచర్య ద్వారానే కొన్ని 100,000 మంది బాప్తిసాలు తీసుకున్నారు తప్ప అద్భుతాలు చేసి చూసి తీసుకున్న లెక్కలు లేవు ప్రియులారా. అందరూ ప్రభుని బాగా వాడేసుకుని వెళ్ళిపోయిన రకమే. పోన్లేండి, దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. వాక్యానికి ప్రాధాన్యతనివ్వండి, వాక్య పరిచర్యకు ప్రాధాన్యతనివ్వండి. స్పిరిచువల్ ఎడిఫికేషన్కి, క్షేమాభివృద్ధి కలుగ చేసే వాక్యానికి ప్రాధాన్యతనివ్వండి. 3 సంవత్సరాలుగా ఈ అంజూరపు చెట్టు దగ్గరకు నేను వస్తున్నాను. దీనికి నా దగ్గర ఫలాలు దొరకట్లేదు, నాకు దీని దగ్గర ఫలాలు దొరకట్లేదు, దీన్ని నేను నరికించే అని అంజూరపు చెట్టు గురించి ఒక డిక్లరేషన్ ఇచ్చినప్పుడు తోట మాలి వచ్చి ఏం వేడుకున్నాడు? స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. ఎలాగ కొత్త సంవత్సరానికి అన్నీ వినుంటారులేండి, మళ్ళీ దాన్ని రిపీట్ నేను చేయను. కానీ ఒక మాట అన్నాడు, నేను దాని చుట్టూ ఇంకాస్త త్రవ్వి అంటాడు. ఏం చేసి? త్రవ్వుతాను.
ప్రైజ్ ది లార్డ్. ఒక చెట్టు బలంగా స్థిరంగా నిలబడాలి అంటే దాని వేర్లు లోతుకెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. చెట్టుకున్న బలమే అది. లోతుకెళ్ళినప్పుడు ఆ భూగర్భంలో ఉండే నీటి జలాల్ని, సారాన్ని మొత్తం లాగుతుంది. అది ఫలించాలంటే, చక్కగా సమృద్ధిగా ఫలించాలి అంటే. గమనించండి, ఇంకాస్త త్రవ్వి, ఆ మాట మీరు నోట్ చేసుకోవాలి. ఎందుకు? వాక్యము ఎంతసేపు శరీరానికే వాడుకుంటున్నారు తప్ప లోపలికి వెళ్ళట్లేదు. తవ్వండి కొంచెం. వాక్యాన్ని స్వస్థత కోసం వాడుకుంటున్నారు, ఆ వచనాలు సంతోషమే, తప్పేం కాదు. వాక్యాన్ని దేవుడు ఎక్కడెక్కడ దీవిస్తాడో ఈ వాగ్దానాలు తీసుకుని ఉంటారు. ఎక్కడ దీవిస్తాడో, ఎక్కడ ఆశీర్వదిస్తానన్నాడో, ఎక్కడ ఉద్యోగం ఇస్తానన్నాడో, ఎక్కడ డబ్బులు ఇస్తానన్నాడో, ఎక్కడ అప్పులు తీరుస్తానన్నాడో, ఎక్కడ స్వస్థత కలిగి, ఇవన్నీ శరీరం వరకే వచ్చేస్తుంది. మరి నీతి, పరిశుద్ధత, వైరాగ్యం, ఆత్మీయత, దీనత్వం, సిద్ధపాటు, జయ జీవితం, ఇవన్నీ లోపలికి సంబంధించింది. వాక్యము లోపలికి వెళ్ళాల. కొంచెం త్రవ్వుతాను అని తోటమాలి వేడుకున్నాడు. ఈ సంవత్సరం ఉండి నేను కొంచెం తవ్వుతా, వాక్య లోతుల్లోకి వెళ్ళి ఈ వాక్యాన్ని వాళ్ళ గుండె లోతుల్లోకి తీసుకెళ్ళడానికి ఒక్క సంవత్సరం ఈ నాయన అని వేడుకున్నాడు. బతుకున్నాం మనం ఈ సంవత్సరం. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఒక నూతన సాధారణ విధానం తయారు కాబోతుంది. నూతన సాధారణ విధానం, ఈ పదమే విచిత్రంగా ఉంది కదా. ఇంగ్లీష్లో ఇది న్యూ నార్మల్ అంటారు. ఇప్పుడు ఎలాగో మనం నార్మల్గా ఉన్నాము, నార్మల్గా ఆరాధన జరుగుతుంది, నార్మల్గా ఆదివారం వచ్చి నార్మల్గా తింటున్నాము, వెళ్తున్నాం, షాప్స్కి వెళ్తున్నాం, కొనుక్కుంటున్నాం, అంతే నార్మల్ జాబ్స్, బిజినెస్. ఈ నార్మల్ కాకుండా ఇంకొక కొత్త విధానం పరిచయం చేయడానికి వ్యాక్సినేషన్స్ అన్నీ వస్తున్నాయి. దాన్ని న్యూ నార్మల్ అంటారు. అంటే మీ దగ్గర డబ్బులున్నా లేకపోయిన తర్వాత సంగతి, వ్యాక్సిన్ ఉంటేనే కానీ మీరు షాపింగ్ మాల్కి వెళ్ళిపోయి మీరు షాపింగ్ చేయలేరు. మీరు వ్యాక్సిన్ వేసుకున్నట్టు మీకు ఒక మార్క్ ఇస్తారు. పొలోమన్ దాన్ని 666 ముద్ర అనేసుకోకండి. 666 ముద్రకు సంబంధించిన ట్రయల్ వర్షన్ ఇది. టెస్టింగ్ ముందు టెస్ట్ చేస్తారు, చూసారా? టెస్టింగ్ వర్షన్ ఇదంతా. ఓకే, చాలామంది అడుగుతున్నారు వేసుకోవాలా వద్దా అని అడుగుతున్నారు. పొలం అంత గాబరయ్యా? కరోనాతో మాత్రమే చేస్తున్నారా జనాలు? క్యాన్సర్తో చావట్లేదా? డెంగ్యూతో చావట్లేదా? మలేరియాతో చావట్లేదా? షుగర్ బీపీలతో వాటికే రాలేదు వ్యాక్సిన్. కరోనా ఒకటేనా సొల్యూషన్, సమస్య భూమి మీద? అదేదో కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే చావం 1000 సంవత్సరాలు బతుకుతాం అన్నట్టే అయిపోతారు. ఎందుకు? అది ఎవరు వేసుకున్నారంట, అది వేసుకున్న తర్వాత కూడా కరోనా వచ్చిందంట. అడుగుతున్నారు. ఇప్పుడు వేసుకోమని చెప్తే సత్యం, వేసుకోవద్దంటే సత్యం. ఇక్కడ మేము ఎవరా? ఎందుకు? ఆగండి, ఒక 1-2 నెలలు ఆగండి. అసలు ఏంటో రియాక్షన్స్ ఏంటి చూడొద్దా? పులో మన పెద్దరు వ్యాక్సిన్ వేసుకుంటే సావు రాదన్నట్టే ఉన్నారు అంతాను. వేసుకోవాలనుకుంటే వేసుకోండి, అది మీ ఇష్టం, ఆ తర్వాత సంగతి. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. పోలియో వ్యాక్సిన్ పిల్లలకి వేసాము, వేసుకోకుండా కూడా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు లేరా? ఉన్నారు. అలాగనే వేసుకోవద్దని కాదు, వేసుకోండి, పర్లేదు, తర్వాత సంగతి. కానీ దేవుని కృప, దేవుని కాపుదల ఉండాలి అంతే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల ఏ వ్యాక్సిన్లు, ఏ డాక్టర్లు, ఏ ప్రభుత్వాలు ఏం చేయలేదు. గుర్తుపెట్టుకోండి మీరు. ప్రభువా నువ్వే దిక్కు నాయనా అనుకోవడం. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. తో ఈ వ్యాక్సిన్ వచ్చేసి వేసిన వాళ్ళందరికీ మార్క్ ఇస్తారు. కాబట్టి ఎవరు ఎక్కడికి వెళ్ళినా వీడి నుంచి కరోనా అయితే మాకు సోకదు కదా అనే ధైర్యం అనమాట ఆ మార్క్ వల్ల. వ్యాక్సిన్ వేసుకున్నారా? ఉందా? చూపించండి. రైట్, మీరు రండి, లోపలికి రండి, షాపింగ్ చేసుకోండి. వ్యాక్సిన్ ఉన్న వాడికే ఫ్లైట్, ఎయిర్పోర్ట్లో ఎంట్రీ. వ్యాక్సిన్ ఉన్న వాళ్ళకే ట్రైన్ టికెట్స్. వ్యాక్సిన్ ఉన్న వాళ్ళకే రేపు పొద్దున అన్నీ రేషన్ కార్డుతో సహా. వ్యాక్సిన్ ఉన్న వాళ్ళకే షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద మాల్స్ లోపలికి వెళ్ళాలంటే వెంటనే స్కాన్ చేస్తారు, ఏది మార్క్ చూపించండి ఇస్తాడు. సో ఇవన్నీ ఇట్స్ గోయింగ్ టు బి న్యూ నార్మల్, ఇంక్లూడింగ్ చర్చెస్ ఆల్సో. చర్చెస్, టెంపుల్స్ అన్నీ కూడా ముందులాగా మామూలుగా చేతులు ఒప్పుకుంటూ వెళ్ళిపోతాం అవదు.
అర్థమైందా? మాస్కులు లేకుండా లోపలికి ఎంట్రీ లేదని బోర్డు కనపడుతుందా లేదా? కనపడుతుంది. అయితే ఇదే అనమాట, ఇదే సేమ్. వితౌట్ వ్యాక్సిన్ మార్క్, మీరు లోపలికి ఎంట్రీ లేదు అని కనిపిస్తాయి బోర్డులు. ఏం చేస్తారు చెప్పండి? అప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్సే కాకుండా చిన్న చిన్న బడ్డీ దుకాణాలు కూడా అయ్యే రూల్స్ పెట్టుకుంటారు. వాళ్ళకి ఒక రూల్ వచ్చేస్తుంది, వ్యాక్సిన్ లేకుండా ఎవరికి ఏమి ఇవ్వద్దు. ఎందుకంటే ప్రజల్ని బలవంతం చేయలేము, ప్రజలు దానికి అలవాటు పడాలంటే ఏదో ఒక రూల్ ఉండాలి. కాబట్టి ప్రపంచం భవిష్యత్తు చాలా హార్డ్గా పోరాటంతో కూడిందిగా ఉంది ప్రియులారా. మామూలుగా నార్మల్గా అయిపోయింది కరోనా, ఒకటి వచ్చింది, హ్యాపీ న్యూ ఇయర్, ఇక అంత నార్మల్గా ఉంటుంది అనుకోవద్దు. ఇట్స్ అ న్యూ నార్మల్. 5G యాంటీనాలు పెడుతున్నారు. 5G సిగ్నల్స్ వచ్చిందంటే బ్రెయిన్స్ పాడైపోతాయి తెలుసా మీకు, మెదడు. తో ఇవన్నీ పోనీ ఏదో నేనేదో కథల బుక్ చదివి చెప్తున్నాను అంటే పోనీ వేరు, మళ్ళీ పోనీ చెప్పాడులే ఎక్కడ చదువుతున్నట్టున్నాడు, అంతా సోదంతా చెప్తున్నాను. కళ్ళెదుట కనబడుతుంటేనాయే. దేవుని స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఈ సందర్భంలో మనకున్న ఏకైక నిరీక్షణ యేసయ్య రాకడొకటే. ఈ దారుణమైన పరిస్థితుల్లో యేసు రాకడ అనేది మనకి నిరీక్షణ కాకపోతే కరోనాతో సాగడం నయం. దేవుని స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. కరోనా అన్న జనాలను ఏం చేస్తుంది తెలుసా? ఇవన్నీ చూడకుండా, ఈ దారుణాలు చూడకుండా ఏం చేసింది? తీసుకెళ్ళిపోయింది దేవుని దగ్గరికి. మరి కరోనా నయం కదా. ఇఫ్ ర్యాప్చర్ ఈజ్ నాట్ అవర్ హోప్, దెన్ డెత్ ఈజ్ బెటర్ దెన్ ద ర్యాప్చర్ కదా. రాకడ మనకి నిరీక్షణ కాకపోతే సావే బెటర్ అండి. రాకడ కంటే గొప్ప నిరీక్షణ కలిగజేస్తున్నాయి. రోగం చావడం నయం. నిజంగా వెళ్ళిపోయిన వాళ్ళందరూ ధన్యులు అంటాను నేనైతే. అందుకే వెళ్ళిపోయిన వాళ్ళందరూ అమ్మా బాబోయ్ మీరు సావండి అన్నట్టు వెళ్ళిపోయినట్టు అయిపోయింది అదంతా. బాబోయ్ ప్రభు మా పరిస్థితి ఏంటి నాయన అంటే. ఇప్పుడు మన పరిస్థితి యేసుక్రీస్తు రాకడ గురించి చెప్తా ఉంటే నిరీక్షణ అనిపించాలి. కానీ మనకి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. మన వర్తమానం ఇదే. ఇప్పుడు బాలురు సొమ్మసిల్లుదురు, అలసిపోతారు. ఈ ప్రసంగాలు ఇంకా వినలేరు. యవ్వనులు తొట్టిల్లిపోతారు, స్పీడ్ ఎక్కువ. బాలురు స్లో, యవ్వనులు స్పీడ్. మధ్యలో బ్యాలెన్స్గా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. ఆ మూడో దశను ఏమన్నాడు తెలుసా? వయస్సు వచ్చిన వాళ్ళు అనలేదు, పెద్దవాళ్ళు అనలేదు. ఆ గుంపు ఎవరో తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు. హల్లెలూయా. బాలుడువైనా, యవ్వనుడువైనా, పెద్దవాడువైనా, వయసే కాదు ఆత్మీయతలు కూడా చెప్తున్నా. ప్రభుని నమ్ముకున్న వాళ్ళు కొత్త వాళ్ళైనా, ప్రభుని నమ్ముకొని ఒక కొంతకాలం అయినా, ప్రభుని నమ్ముకున్న సీనియర్ అయినా, ఆత్మీయతలో కొంచెం పలచగా ఉన్నా, మధ్యస్థాయిలో ఉన్నా, బాగా లోతుగా ఉన్నా, వీళ్ళు యెహోవా కొరకు ఎదురు చూచేవారైతే వీళ్ళను నూతన బలం కలుగ చేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. స్తోత్రం గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఏం బలము? దేనికి నూతన బలం? 3 విషయాలు చేయాలి ఇక్కడ. ఒకటి, వాళ్ళు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. నంబర్ 1. నంబర్ 2, వాళ్ళు అలయక పరిగెత్తుదురు. నంబర్ 3, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఎగరడానికి, పరిగెత్తటానికి, నడవటానికి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ 3 పనుల కొరకు వాళ్ళ బలాన్ని నూతన పరుస్తాను అన్నాడు. ఏమిటి నూతన పరచడం అంటే అసలు జనరల్గా మన ఇప్పటి జనరేషన్కి నూతన పరచడం అనే వర్డ్ని ఎలా ఉపయోగించడం తెలుసా? అప్డేట్ అంటారు దాన్ని. ఏమంటారు? అప్డేట్. ఫోన్ సాఫ్ట్వేర్స్ని ఏం చేస్తున్నాం? అప్డేట్ చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. అప్డేట్ వెర్షన్స్ యూజ్ చేస్తున్నాం కంప్యూటర్లో. మన డెస్క్టాప్ స్టైల్ అంతా అప్డేట్ చేసుకుంటున్నాం. పాతకాలంలాగా పంచులు వేయట్లేదు కదా. డ్రెస్సింగ్ స్టైల్ అప్డేట్ అవుతుంది. మన ఇళ్ళు ఎలా కట్టుకుంటున్నాం? కొత్త ఆర్కిటెక్ట్స్ని పిలుచుకొని కొత్తగా రెనోవేషన్స్ చేసుకుంటున్నాం. జనరేషన్కి తగ్గట్టుగా అప్డేట్ చేసుకుంటున్నాం.
హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచే వాళ్ళ ఆత్మీయతను నేను అప్డేట్ చేస్తాను అంటున్నాడు. స్తోత్రం. ఒకసారి ఈ కాలానికి అనుగుణంగా వీళ్ళు అప్డేట్ అవ్వాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 45 నుండి చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 45 నుండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. చాలా దేవునికి స్తోత్రం చెప్తున్నట్టు ఒకసారి, బుద్ధిమంతుడును నమ్మకమైన దాసుడెవడు. నా వైపు చూడండి, స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ప్రయాణంలో దేవుడు బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్య. పొద్దున కూడా జర్నీలో చాలా విషయాలు మాట్లాడుతూ ఒక మాటను దేవుడు జ్ఞాపకం చేశాడు. నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. రాయబారి అంటే ఏంటి? జనాల్ని దేవునితో సమాధాన పడడానికి దేవుడు పంపించే ఒక దూత లాంటి వాడు అనమాట. రాయబారం అంటే అదే, కాంప్రమైజ్ చేయడానికి, ఒప్పందం కుదుర్చడానికి, నిబంధనలోనికి తేవటానికి మధ్యలో పంపబడిన వాళ్ళే రాయబారులు. ఆ రాయబారి ఎలా ఉండాలంట? నమ్మకమైన వాడై ఉండాలంటే దేవుడు చెప్పిందే చెప్పాలని అర్థం. దేవుడు చెప్పిందే చెప్పి దేవునితో ఏ విధంగానైనా సరే వాళ్ళు నాకు దేవుడే కావాలనేలా చేసేయాలంట. ప్రైజ్ ది లార్డ్. నమ్మకమైన రాయబారి జనాల్ని దేవునితో రాజీ పరిచయం చేస్తాడు, కానీ లోకంతో రాజీ పడేలా చేయడు. దేవుడు పంపించే రాయబారి, సరే ఆ టాపిక్ అటు వెళ్ళి ఉంటే అటు వెళ్ళిపోతాం, మొత్తం మారిపోద్ది. నమ్మకమైన దాసుడు ఎవరు? బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు అంటే తగిన వేళ ఇంటి వారికి, దేవుని కుటుంబానికి, దేవుని జనానికి, దేవుని పిల్లలకు, దేవుని సంఘానికి తగిన వేళ అంటే ఏంటి? కాలానికి అనుగుణమైన వాక్యాహారం పెట్టేవాడే నమ్మకమైన వాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఈ కాలం ఏంటి? మీరు వింటున్న వర్తమానాలు ఏంటి? నేను చెప్తున్న వర్తమానాలు ఏంటి? ఈ కాలం ఏంటి? ఈ కాలానికి ఒక్కొక్కరు యూట్యూబ్ ఓపెన్ చేసి, ఫేస్బుక్ ఓపెన్ చేసి వాక్యం కొద్ది, లాక్డౌన్ అంతట్లో ఈ మన ఫోన్లు ఎంత బిజీగా ఉన్నాయో తెలుసు కదా. వాక్యం కొరకు చర్చిలు లేవు, సంఘం లేదు, మీటింగ్లు లేవు, కోటాలు లేవు, పిచ్చి అయిపోయి ఉన్నారు అంతా. వాక్యం కావాలి. వాక్యం కావాలంటే ఏం కావాలి? ఇప్పుడు కరోనా మహమ్మారి, లాక్డౌన్, ప్రపంచం అంతా దారుణం. అమ్మ బాబు, దీని గురించి ఎవరైనా ఏదైనా చెబుతారేమో అని ఆతృతపడి వీళ్ళు యూట్యూబ్లు, ఫేస్బుక్లు తెరిచి చూస్తుంటే ప్రసంగం ఏమవుతుంది తెలుసా? అమ్మవానికి సమస్తం సాధ్యమే, నువ్వు విత్తిన ఎడలా దేవుడు పంట కోస్తాడే. చెప్పాం, తప్పేం కదా, ఆ ప్రసంగాన్ని తప్పేం కాదు. కానీ ఆ కాలం ఏంటి? ఈ కాలం ఏంటి? ఆ సిలబస్ ఏంటి? ఈ సిలబస్ ఏంటి? లోకం ఏంటి? ఇక్కడ బయట పరిస్థితులు ఏంటి? అన్యజనులు అల్లకల్లలమై విన్నెవ్వరిపై బాబోయ్ ఏంటిది అని అర్థం కాకుండా ఆశ్చర్యపోతుంటే, క్రైస్తవుడికైనా అర్థం కావాలి కదా ఈ పరిస్థితులన్నీ ఏంటి, ఎందుకు ఇలా వచ్చినాయి అని. స్టిల్ ఆ పాత ప్రసంగాలు, పాత రొటీన్ అండి. రొటీన్ అంటే అవి తప్పని కాదు, కానీ కాలానికి అనుగుణంగా అప్డేట్ అవ్వద్దా? అప్డేట్ అవ్వాలి కాలానికి అనుగుణంగా, ఈ జనరేషన్కి అనుగుణంగా. ఈ కాలంలో జరుగుతున్న పాపాలకి, ఒకప్పుడు 20-30 సంవత్సరాల క్రితం మన తాత తండ్రులు పరిచయం చేస్తున్నప్పుడు స్వలింగ సంపర్కులు ఇంత పెచ్చురులుగా ఉన్నారా? లేరు. కనుక అప్పట్లో ఆ ప్రసంగాలు అవసరం లేదు. మరి ఇప్పట్లో అవసరమా లేదా? వీళ్ళకి రక్షణ ఉందా లేదా? దేవుడు రక్షిస్తాడా లేదా? నపుంసకులు అంటే ఎవరు? ట్రాన్స్జెండర్స్ అంటే ఎవరు? యూనుక్స్ అంటే ఎవరు? వీళ్ళు దేవుడు రక్షించుకుంటాడు. గేస్ అంటే ఎవరు? లెస్బియన్స్ అంటే ఎవరు? వీళ్ళ సంఘాలు కూడా బాగానే నడుస్తున్నాయి. ఓకేనా కాదా? ఈ జనరేషన్కి
తగ్గిన సుప్రీంకోర్టుతో సహా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం ఇప్పుడు పర్మిషన్ ఇచ్చేసింది. చర్చిలో గే వివాహాలు చేయకపోతే వాళ్ళు లైసెన్స్ రద్దు చేస్తారు, వివాహ లైసెన్స్ని. అవసరం చర్చ్ రిజిస్ట్రేషన్ రద్దు చేసేస్తారు. చర్చిలో పెళ్లి చేసి వాళ్ళని మెంబర్స్గా తీసుకోవాలంట. మరి దీన్ని ఎలా సమర్థవంతంగా సేవకులు ఎదుర్కోవాలి, సంఘాలు ఎదుర్కోవాలి తెలియట్లేదు. ఏమంటున్నావు? నమ్మువానికి సమస్తం సాధ్యమే, దేవుడు రక్త సాంగలు స్త్రీని స్వస్థపరుస్తాడు, నిన్ను కూడా స్వస్థపరుస్తాడు దేవుని బిడ్డ. అప్డేట్ అవ్వరా? హల్లెలూయా. ఎందుకు అప్డేట్ అవ్వట్లేదు తెలుసా? రీజన్ ఇదే. వాళ్ళ దృష్టి ఇప్పుడు యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏంటనుకుంటున్నారు? పాపకు పెళ్లి చేయాలి, ప్రార్థనలు కనిపెడుతున్నాం, ఎదురు కాదు ఎదురు చూడడం అంటే. ఉద్యోగంలో అప్లై చేశానండి, ప్రార్థనలు కనిపెడుతున్నాను. ఈ కనిపెట్టడం వేరు. ఇక్కడ కనిపెట్టడం యేసయ్య రాకడ కొరకు. ఎవరైతే యేసు ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెడతారో వారి ప్రత్యక్షతలను అప్డేట్ చేస్తానన్నాడు, వారి పరుగును అప్డేట్ చేస్తానన్నాడు, వాడి నడకను అప్డేట్ చేస్తాను అన్నాడు. వారు రెక్కలు చాపి రోజు రోజుకి ఈ లోకం నుంచి వేరే ఎగురుతూ పైకి వెళ్ళే ఆ ప్రాసెస్ని, ప్రక్రియను అప్డేట్ చేస్తాను అన్నాడు. వాళ్ళు అలసిపోరు, వాళ్ళు సొమ్మసిల్లరు, వాళ్ళు దిగిపోరు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. వాళ్ళ పరుగులో వాళ్ళు అలసిపోరు, వారి నడతల్లో వారు అలసిపోరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలియాజరు వెళ్ళి రిబ్కా చేతిలో బంగారు నగలు పెట్టగానే ఏం చేసింది? ఆమె పరిగెత్తిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. వాళ్ళ నాన్నకి చెప్పింది, ఒక గెస్ట్ వచ్చారు, ఇది మ్యాటర్ ఇది. అప్పుడు లాభం అంటాడు, అయ్యో ఇంట్లో వాళ్ళందరూ అంటారు, తొందరగా తీసుకురా అతన్ని. పరుగు దేవునితో యేసయ్యతో ప్రదానం చేయబడిన ఆ స్థితిని పరిచయం చేయడానికి నీ పరుగు ఎలాగ ఉండాలి? క్రీస్తు యేసు వలన, కృప వలన పొందిన ఈ పరిచర్యను, ఆ కృపా సువార్తను ప్రకటించుటలో నా పరుగును అంటున్నాడు పౌలు. పరిచర్యలో పరుగు ఉంది ఇక్కడ. వివాహ నిబంధన కోసం పరుగు ఉంది ఇక్కడ. హల్లెలూయా. మగ్దలేన మరియా సమాధి దగ్గరకు వచ్చి సమాధి ఖాళీ సమాధిని చూచి ఏం చేసింది? పరిగెత్తుకుని వెళ్ళిపోయి శిష్యుడికి చెప్పింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ పరుగులో నువ్వు అలసిపోవు అని ప్రభువు చెప్తున్నాడు. అలసిపోయే ఆప్షన్ నీకు ఇవ్వనన్నాడు. అంతే. ఏం చెప్తాంలే ఇంకేసు వార్త, ఏం చెప్తాంలే అన్నే అంతా ఆ చల్లబడే స్థితి నీకు రాకుండా చేస్తాను అన్నాడు. ఎవరికి దృష్టి? యేసయ్య రాకడ మీద ఉన్న వాళ్ళకి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు, యేసయ్య రాకడ కొరకు ఎదురు చూచేవారు వాళ్ళ బలాన్ని నూతన పరుస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. సాతాను ఎన్ని ఎత్తుగడలు వాళ్ళ మీదకి విరోధంగా వేసి వచ్చినా వీళ్ళను యేసయ్య వాడి కంటే 2 శక్తివంతులుగా మార్చి నిలబెడతాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అప్పట్లో ఒక 20 ఏళ్ల క్రితం బాగా నక్సలైట్లు బాగా పెచ్చురెళ్ళిపోతున్న ఆ జమానాలో చాలామంది పోలీసులు చచ్చిపోతున్నప్పుడు ఒక ఆప్షన్, ఒక క్వశ్చన్ వచ్చింది. ఏంటి అంటే, వాళ్ళేమో తక్కువ ఉన్నారు, మన పోలీసులు ఎక్కువ ఉన్నారు, ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు అన్నప్పుడు వచ్చిన జవాబు ఏంటో తెలుసా? నక్సలైట్లు అందరూ ఆధునిక ఆయుధాలు కలిగి ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న మెషిన్ గన్స్ చూడండి, వాళ్ళ దగ్గర ఉన్న డెటోనేటర్స్ చూడండి, వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ మైన్స్ చూడండి. మందే 1950 సంవత్సరం బుడుక్ అంటే ఒకటే వెళ్తుంది. అది ఆడిలోగా మళ్ళీ మార్చి బుటుక్ అనేసరికి అది ఎటు వెళ్తుందో అదే తెలియదు దానికి. అది వెనక్కి వెళ్తుందో ముందుకు వెళ్తుందో ఎవడో తెలియదు. మళ్ళీ మంచి బుటుక్ అంటే అప్పుడు లేదు, ఇలా ఇది కాదు పద్ధతి. అప్పుడు ఏం చేశారంటే, లేదు మన వాళ్ళకు కూడా ఏం చేయాలి? అప్డేటెడ్ వెపన్స్ ఇవ్వాలి. హల్లెలూయా.
దుష్టుడు లోకములో కొత్త కొత్త పాపాలు తీసుకొచ్చి నిలబడుతుంటే మన వాక్యం ఎలా ఉండాలండి, మన వెపన్ ఎలా ఉండాలి, ఆయుధం పవర్ఫుల్గా ఉండాలి, రెండంతల శక్తితో రిలీజ్ అవ్వాలంతే, వాడి కంటే డబల్ ఉండాలి ఇక్కడ. హల్లెలూయా. యేసే చేసిన పని అదే కదా. వ్రాయబడి ఉంది అన్నాడు వీడు వచ్చి, ప్రభు కూడా ఉన్నాడు, నేను చదివిన బైబిల్ రాయబడి ఉందని ఇంకో వచనం చూపించాడు. ఇదే కదా మాట. వాడు చూపించిన వాక్యానికి యేసే ఇంకో వాక్యం చూపించాడండి. వాడు వాక్యం వాడుతున్నాడనే కదా. అప్డేట్ అవ్వండి. ఎలా ఎదుర్కొంటారో, ఏ వాక్యాన్ని ఏ వాక్యంతో ఎదుర్కోవాలో తెలుసుకోండి. పాపం చేయడానికి కూడా వాక్యం చూపించే ప్రేరేపిస్తున్నారు ఈ కాలంలో. లోకంతో రాజీ పడ్డానికి కూడా వాక్యమే చూపిస్తున్నారు. దానికి ఇంకో వాక్యం చూపించండి ఉల్టా. అప్డేట్ అయితే వస్తాయి అవన్నీ టక 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 మైండ్లోకి. స్తోత్రం గట్టిగా ఒకసారి. సో ఈ పూట వర్తమానం ఏంటంటే, అసలు యెహోవా కొరకు ఎదురు చూసే వాళ్ళు ఎలాగుంటారు, ఎలా గుర్తుపట్టాలి వాళ్ళని, వాళ్ళ దగ్గర ఉన్న ఐడి ఏంటి? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. కొందరు లోకం కోసం సిద్ధపడుతున్నారు, కొందరు రాకడ కోసం సిద్ధపడుతున్నారు, కొందరు ఏంటిది లోక రాజ్యాల కోసం సిద్ధపడుతున్నారు, కొందరు యేసు రాజ్యం కోసం సిద్ధపడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. సరే, ఒక మాటను చదువుదాం. లూకాసు సువార్త 8వ అధ్యాయం 40వ వచనం చదువుదాం. లూకాసు సువార్త 8వ అధ్యాయం 40వ వచనం చదువుదాం. జనసమూహము ఆయన కొరకు ఎదురుచూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఎవరు యేసయ్యను చేర్చుకున్నారు? జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనక ఆయన తిరిగి వచ్చినప్పుడు జనులు ఆయనను చేర్చుకునిరి. ఎవరు చేర్చుకుంటారో తెలుసా? ఆయన రాకడ వర్తమానాన్ని ఎవరు చేర్చుకుంటారో తెలుసా? ఎదురు చూసేవాళ్ళే. మిగిలిన వాళ్ళకంతా బోగస్ అనిపిస్తుంది. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? వస్తాడండి ప్రభు, ఇంకో 100 సంవత్సరాలు పట్టొచ్చు, దానికోసం ఇప్పటి నుంచే జనాల్ని కంగారు పెట్టడం ఎందుకు అన్నాడు. అరే, ఆయన ఏమన్నాడంటే, ఇలా ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇప్పుడు నాకు ఒక కొడుకున్నాడు, ఆడికి ఒక 25 ఏళ్ళ తర్వాత పెళ్ళవుద్ది. చిన్నోడు ఇప్పుడు 5 ఏళ్ళు. వాడు కూర్చోపెట్టి, నాయన నువ్వైనా పెళ్ళవుద్ది తెలుసా అని చెప్తే ఎట్లుంటుంది, అంత విడ్డూరంగా వెర్రిగా ఉంటుందో మీరు చెప్పే ప్రసంగం అలాగుంది అన్నాడు నన్నే. అంటే లెక్కేంటి? ఈ 5 ఏళ్ల పిల్లోడికి పెళ్లి గురించి చెప్పడం వేస్ట్ కదా. ఆ వయసు వచ్చి 20 ఇంకో 25 ఏళ్ల తర్వాత చెప్పాల్సిన విషయాలు ఇప్పుడెందుకులే అంటే ఆయన మైండ్లో ఏముందో తెలుసా? ప్రభు ఇంకో 100 ఏళ్ళు పడుతుంది. అర్థమైందా? ఎక్కడెక్కడ ఫారెన్ డబ్బులు అన్నీ తీసుకొచ్చి మొత్తం అప్పులు చేసి చెప్తే నమ్మరు. కానీ సేవకులందరికీ అప్పట్లో సీడీ ప్లేయర్ కొత్త సీడీ ప్లేయర్ కొనాలంటే గిగ అయిపోయేవాళ్ళు సేవకులు. ఒక్కొక్క సేవకుడు సీడీ ప్లేయర్ ఇస్తానని చెప్పి పిలిచి ఆ డబ్బులను తినేసి కాళ్ళు చేతులతో పంపించాడు. అలాంటి గొప్ప వాళ్ళందరూ ఎదురు చూసేది ఏంటో తెలుసా? ప్రపంచంలో బాగుంటుంది, మంచి రివైవల్ వస్తుంది, వీఆర్ గోయింగ్ టు డూ గుడ్ జాబ్, గుడ్ మినిస్ట్రీ అండ్ గుడ్ దిస్ అండ్ గుడ్ దాట్. వీళ్ళ లక్ష్యంలో రాకడ లేని వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే. అర్థమైందా? మీరు యేసు రాకడిని లక్ష్యంగా లేని వాళ్ళని అలా స్కాన్ చేసి చూడండి. ఈ రోజు నుంచి చూసుకోండి ఒకసారి మీరు. వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ ఎత్తుగడలు, వాళ్ళ ప్లాన్స్, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్, వాళ్ళ ప్రాపర్టీ, వాళ్ళ మినిస్ట్రీ, వాళ్ళ పిల్లలు, ముఖ్యంగా పిల్లలు చూసుకోండి ఒకసారి. వాళ్ళు ఎలాగుంటారో చూసుకోండి ఒకసారి. ఎదురు చూసేవాళ్ళు అయితే ఇలాంటి హెచ్చరిక మాటలు చేర్చుకుంటారండి. వాళ్ళు దే రిసీవ్ దిస్ కైండ్స్ ఆఫ్ వార్నింగ్స్. ఉలిక్కి పడలేస్తారు వీళ్ళంతా. బుద్ధి లేని కన్యకులు, బుద్ధి గల కన్యకులు కూడా నిద్రపోయారంట. ఏ మాటని లేచారు వీళ్ళందరూ? పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడనే మాట విని ఉలిక్కి పడి లేచారు. సగం సర్దుకున్నారు, సగం సర్దుకోలేకపోయారు. అది తర్వాత సంగతి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. అందరూ పడుకుంటాం, నేను నిద్రపోతాను ఒక్కోసారి.
అంటే లోకంలో ఒక మత్తు వచ్చేస్తుంది, దేంట్లోనో పడిపోతాం, దేంట్లోనో మునిగిపోతాం, ఏ పండుగలోనో మునిగిపోతాం, ఏ పెళ్ళిళ్ళు అనేసరికి ఆ పెళ్లి హడవిలాడ మునిగిపోతాం. కానీ ఇలాంటి మీటింగ్ వచ్చినప్పుడు ఇలాంటి ప్రసంగం అంటే ఏమనిపిస్తుంది? ఉలిక్కి పడేస్తాం, అమ్మా అయ్యో లేదు లేదు ఈ పని చేయొద్దు, ఇంకా లేదు ఇది పని చేయొద్దు, ఈ పని చేయొద్దు ప్రభా లేదు ప్రభా ఇది మానేస్తాను ప్రభా. మాకే ఒక గలిబిలు అనిపిస్తుంటే హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. తీసుకోవద్దా, చేర్చుకోవద్దా ఒక వాక్యాన్ని, ఒక హెచ్చరికని, గద్దింపుని? ఇలాగా హావభావాల్లోనే గర్వం కనపడతా ఉంటుంది. హల్లెలూయా. పెద్ద పెద్ద దైవజనులు అయ్య లాంటి వాళ్ళు, ఏసన్ గారు లాంటి వాళ్ళు, మేము అప్పటికే 20 ఏళ్ళ సేవలో ఉన్నాం, 15-20 సంవత్సరాల సేవలో ఉన్నాం. ఇలా పాస్టర్ సభలకు వెళ్ళి కూర్చున్నప్పుడు మారుమోసం దా నీకు అనేసరికి ఏమనిపిస్తుంది? సేవకులం ఎక్కడ? కానీ ఏం చేసాం? అవును ప్రభువా నిజమేనా, నాకు మారుమోసం లేదు మా ప్రభు, మోకరి ప్రభు క్షమించైనా అని ఏడ్చామండి. తీసుకున్న వాక్యాన్ని, నాకే ఇది మారుమోసం లేదు నాకు అనుకుని సేవకుడిగా ఉండి మేమే కొన్ని గద్దింపు మాటలు ఎలా తీసుకుంటున్నాం? చిన్న పిల్లలాగా స్వీకరిస్తున్నామండి. నువ్వు సేవకుడివేనా, నీకు మారుమోసం ఉందా, అసలు దేవుడు అసలు పిలిచాడా నిన్ను అని పెద్ద పెద్ద సేవకులు మాట్లాడుతుంటే మేమేమైపోతున్నాం? సేవకులు సరి చేసుకుంటున్నాం, తీసుకుంటున్నాం వాకి. ఎస్, ఇప్పుడు మేము మిమ్మల్ని ఏమని అంటున్నామని మీరు ఫీల్ అవుతారు, కానీ మేమైతే అంటున్నాం తిట్లు అక్కడ పెద్దవాళ్ళ దగ్గర. తిడతారు సేవకులు, జుట్టు ఏంటి, ఆ జుట్టు ఏంటి, ఆ ప్యాంట్ ఏంటి, ఆ డ్రెస్ ఏంటి, ఆ నడకేంటి, నువ్వు తిడతారు. ఇప్పటికీ వాళ్ళ దగ్గర చిన్నపిల్లలు స్తోత్రం చెప్పినట్టు ఒకసారి గట్టిగా హల్లెలూయా. 25 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చాయి, 25 సంవత్సరాల సేవ అనుభవం ఉందని వాళ్ళ దగ్గర పెద్దోళ్ళం అయితే కాదు కదా. ఇప్పటికీ వాళ్ళు గద్దించినప్పుడు, వాళ్ళు వాక్యం చెప్తున్నప్పుడు పెన్ను పేపర్ పట్టుకొని, ఇలాంటి ఆ ప్రసంగాలు ఎన్నిసార్లు చేస్తున్నా ఆ పెన్ను పేపర్ పట్టుకొని రాసుకొని ప్రభువా నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా అని వేడుకుంటున్నాం, తీసుకుంటున్నామండి. ఎవరి లక్షణాలు ఇవి? యెహోవా కొరకు, రాకడ కొరకు ఎదురు చూచేవారు, యేసు రాకడ కొరకు కనిపెడుతున్న వాళ్ళు, ఎదురు చూస్తున్న వాళ్ళు, ఆశతో అపేక్షిస్తున్న వాళ్ళు ఈ గద్దింపు, హెచ్చరిక, సరిదిద్దుకునే మాటలను స్వీకరిస్తారంట. స్తోత్రం హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. జెర్మయా 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక, రక్తము ఓడ్చకుండా ఖడ్గము దుయువాడు శాపగ్రస్తుడగునుగాక. స్తోత్రం గట్టి ఒకసారి. ఏంటంట, ఎవరు శాపగ్రస్తుడు? ఏంటి యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయడం అంటే ఏంటో తెలుసా? వాక్యం అనే ఖడ్గాన్ని నువ్వు ఎత్తినప్పుడు ఏం జరగాలి? నా చూడండి, స్తోత్రం ఏం జరగాలి? కస్సం దిగాలంట అక్కడ, అంతే. అప్పుడు 2 అవుతాయి, ఒకటి యాక్షన్ అన్నా అవుద్ది, రియాక్షన్ అన్నా అవుద్ది. రియాక్షన్ ఏందనుకోండి, యాక్షన్ ఏందనుకోండి వాళ్ళు గుండెలు బాదుకుని ఎడుతారు, రియాక్షన్ అనుకోండి మమ్మల్ని బాధేస్తారు. హల్లెలూయా. ఏ ప్రసంగం అయినా కొందరిని మారుస్తుంది, కొందరిని కఠినపరిచేస్తుంది. పెంతెకోస్తు దినమున పేతురు చేసిన ప్రసంగం విని వాళ్ళ హృదయములు ఏమయ్యి? గ్రుచ్చబడిన వారై. స్తోత్రం చెప్పండి ఒకసారి. మళ్ళీ అదే ప్రసంగం స్టెఫెన్ చేస్తే ఏమైంది? వాళ్ళ హృదయం ముందు నరకబడిన వారై చంపేశారు, వెళ్ళిపోయి రాళ్ళు ఇచ్చుకొట్టేశారు. యాక్షన్ అవుతుంది, రియాక్షన్ అవుతుంది. ఈ 2 దగ్గర కూడా పేతురు అన్నాడు, మీరు సిలువ వేసిన యేసే క్రీస్తయ్యున్నాడు అని చెప్పేసరికి షాక్ అంతా. యేసు అంటే మామూలు యేసు అనుకున్నామండి, మామూలు ప్రవక్త ఏదో అనుకున్నాం, మేము ఇది అనుకున్నాం. నేను క్రీస్తా, నిజమా, అవునా, అయ్యో మా యేసుని చంపేసామని ఏడ్చారండి అక్కడ. అంత 3000 మంది ఎవరు బాప్తిజం తీసుకున్నారు ఆ రోజున? హల్లెలూయా. స్టెఫెన్ దగ్గర అంతే, గుచ్చుకోవాలండి, కస్సం దిగిపోవాలండి. వాక్యం అంటే చేర్చుకోండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించమని ఆజ్ఞాపింపగా. ఒకసారి హల్లెలూయా.
మొన్న కొత్త సంవత్సరం ఇదే వర్తమానం చెప్పాను. మనం గిల్గాలునకు పోయి రాజ్య పరిపాలన పద్ధతిని క్రొత్తగా మరలా స్థాపించుదాము రండి అని సమూయేలు జనాల్ని పిలుస్తాడు. అక్కడ సౌలుకి పట్టాభిషేకం చేస్తారు. గిల్గాల్తో ప్రారంభించాలంట ఒక దినాన్ని, గిల్గాల్తో ప్రారంభించాలంట ఒక సంవత్సరాన్ని, గిల్గాల్తో ప్రారంభించాల్సిన జీవితం. అది బిగినింగ్ ఆఫ్ ద రైట్ వే ఇస్ గిల్గాల్. ఏంటి గిల్గాల్ అంటే, ఆ గిల్గాలులో దేవుడు చెప్తున్నాడు యెహోషువతోటి, ఇక్కడ యోర్దాను దాటాక ఇక్కడ నీవు రాతి కత్తులు చేసి ఇశ్రాయేలుకి మరలా ఇంకొకసారి బ్లడ్ టెస్ట్ చేసి ఇంకొకసారి ట్రీట్మెంట్ కట్ చేసి పడాయి. ఏం కత్తులు? రాయి అంటే వాక్యం. వాక్యాన్ని పెయింటింగ్ బ్రష్ లాగా సున్నం వేయడానికి వాడొద్దు, కత్తిలో వాడమని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. కస్సం దిగిపోవాలి. దేవునికి ఇష్టం లేని ప్రతి స్వభావం కట్ చేసి పడేయడం అంతే. ప్రైజ్ ది లార్డ్. చేర్చుకోండి ఇలాంటి వాక్యాన్ని. సున్నం రాసే ప్రసంగాలకి వద్దు, దానివల్ల ప్రయోజనం లేదు. ఇంకెంత తింటారు? కొత్తగా ప్రభుని నమ్ముకున్నారు, సువార్త చేసామంటే అప్పుడు ఈ చెప్పం, అప్పుడే స్వస్థపరుస్తాడు, దేవుడు దీవిస్తాడులే, పర్లేదు, అవే ఏం కాదమ్మా, పర్లేదు, రోకర్నా ఏం కాదమ్మా, పర్లేదు, దేవుడు కాపాడుతాడు. అయ్యో వీళ్ళు కష్టం వచ్చిందయ్యా, అయ్యో తలనొప్పి అయ్యా, అయ్యో పాపకి నడు నొప్పి అయ్యా, అయ్యా కడుపు నొప్పి అయ్యా అంటే, అయ్యో ప్రభువా నాయన తండ్రి, ప్రభువా బిడ్డలు నాయన నువ్వు బలపరచకపోతే ఎవరు చేస్తారు ప్రభువా, విశ్వాసం కొంచెం బలపరిచిన ఆయన ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని కొంచెం రావాలి కదా ప్రభువా, కొంచెం చేయను ఆయన ప్రార్థన చేసి స్వస్థపరచడు. ఓకే, అలా ప్రభుని నమ్ముకుని 25 ఏళ్ళు అయింది, మరలా కడుపుకుని నొప్పి అంటే ఎట్లా అవుతుంది చెప్పండి? సావాలమ్మా, దేవుడి కోసం సావాలి, పేక తగ్గిపోతుంది, సావాలని చెప్తాం అక్కడ. అవునా కాదా? స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునిలో కొత్తగా వచ్చినప్పుడు యేసయ్య సిలువ మోసాడని చెప్తాం, కొంచెం పాత అయిపోయిన తర్వాత మనమే మోయాలి సిలువ అని చెప్తాం. ఇది పద్ధతి. ప్రైజ్ ది లార్డ్. దాన్ని బట్టి ఎదిగిన వాళ్ళు ఎవరో చిన్నవాళ్ళు ఎవరో అర్థమవుతుంది. ఎదిగిన వాళ్ళు కూడా అదే ప్రసంగం చేస్తే అవుద్దా చెప్పండి? స్తోత్రం చెప్పండి ఒకసారి. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఎంత చాక్లెట్ ఇచ్చి, లడ్డు ఇచ్చి, ఇది ఇచ్చి, బొమ్మ ఇచ్చి పెట్టి వదిలేసి వస్తాం అక్కడ, అంతేనా? ఆ చిన్నపిల్లల నర్సరీ స్కూల్స్ ఎలా ఉంటాయి చెప్పండి? డోరోమాన్ బొమ్మలు, మిక్కీ మౌస్ బొమ్మలు, డొనాల్డ్ డక్ బొమ్మలు, ఆట వస్తువులు, బెలూన్లు ఏమంటే స్కూల్ అంటే ఇలాగ ఉంటుందా అనుకుంటారు. వాళ్ళకి మమ్మీ నేను స్కూల్కి వెళ్తానంటే మనం మురిసిపోతాం. 3వ తరగతి 4వ తరగతి వచ్చింది చెప్పండి ఈసారి, బెలూన్లు, డోరెమోన్లు, మిక్కీ మౌస్లు ఉంటాయా? అర్థమవుతుందా? అప్పుడు చిన్నపిల్లలకి ఏమండి నేర్పాలి. ఫర్ యాపిల్ అంటే ఎర్రగా ఉంటుంది, యాపిల్ 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 అంటారు. బీ ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, ఈ ఫర్ ఎలిఫెంట్, ఏనిగి భలే సరదాగా ఉంటుంది అండి. అర్థమవుతుందండి? లెక్కలు నేర్పాలి, 1 నుంచి 10, 1 to 10 అని చాక్లెట్స్ ఉంటాయి. 1 2 3 10 చాక్లెట్స్. 10వ తరగతి వచ్చినోడికి ఎలాగే చెప్తాం లెక్కలో? 10వ తరగతి చదువుతున్న వాడికి నర్సరీలో పుస్తకం వస్తే ఏనిగి అని అంటాడా? మనం కింద నుంచి పై చూస్తాం, ఏంటి మెంటలు అనుకుంటాం. ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఎదిగే కొద్దీ మ్యాటర్ మారాలి. ఇక్కడ మెచ్యూరిటీ లెవెల్ అది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. అదే పౌలు అంటాడు, నేను చిన్నవాడిని అయినప్పుడు చిన్నవాడిని చేష్టలు చేసేది, పెద్దవాడిని అయిపోయి డీసెన్సీ నేర్చుకున్నాను అని అర్థం. చిన్నపిల్లాడు అండి, చిన్నపిల్లోడు ముద్దుగా ఉన్నాడు, గుల్గోలుగా ఉన్నాయి, లడ్డులాగా ఉన్నాయి బొగ్గులు. ఆంటీ ఎత్తుకో అంటే ఆంటీ ఎత్తుకొని చక్కగా ఆడిస్తుంది. ఆడికి 25 ఏళ్ళు వచ్చి ఆంటీ ఎత్తుకో అంటే పడేయాలమని వస్తుంది. గాడిదా ఎలా కనపడుతున్నారు అంటదా అంద. పెద్దోడు అయిపోయిన తర్వాత డీసెన్సీ నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. క్రైస్తవులు అంతే, ప్రభువుని నమ్ముకుని 25 ఏళ్ళు 43వ పండగ అంట. మీకు ఒక విషయం చెప్పనా, నేను పుట్టినప్పుడు పండగ మొదలెట్టారు ఇక్కడ, నాకు 43. ఇప్పుడు చెప్పండి, అమ్మో అయ్యగారి సేవ అనుభవం, నా సేవాను వదిలేయండి, సేవానుభవం ఇంకా వెనక్కుంది. అది
పండగలు, ఉపవాస పండగలు మొదలైనప్పుడు నేను పుట్టానంటే చూడండి ఒకసారి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఎలాగుండాలి? ప్రతి 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎలాగుండాలి ఆత్మీయత? ఎంతమంది కడుపు నొప్పి, కమాన్ ముందుకు రండి అంటే చెయ్యి వెళ్ళిపోతుంటారు. వీళ్ళే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు క్రైస్తవులు. కొంతమంది అలాగే వెనక్కే ఉంటారు. ఉంటాయి కడుపు నొప్పులు, లేవా? మాకు లేవా? గ్యాస్ట్రిక్స్ ఉంటాయి, మాకు లివర్ ప్రాబ్లం ఉంటుంది, నడుము నొప్పి ఉంటుంది, గుండె నొప్పులు ఉంటాయి, షుగర్ ఉంది, బీపీ ఉంది. సత్తమా బతుకుదాం మాకే తెలియదు. అర్థమైందా? ఇంత ప్రసంగం చేసి ఎందుకమ్మా ఈ స్వస్థతలు, ఎందుకమ్మా చచ్చిపోతే పరలోకి వెళ్తాం, ఎంత గంటన్నర ప్రసంగం అయిపోయిన తర్వాత ఒక అమ్మ ముందుకు వస్తుంది, నాయన నడుము నొప్పి అంటుంది. వామ్మో, ఇప్పటివరకు చెప్పింది ఏంటి? వీళ్ళు ఎన్నది ఏం వినరేళ్ళు. ఇప్పుడు అంతెందుకు, మీరు ఇప్పుడు ఈ లైవ్లో కామెంట్స్ చూడండి. ఈ ప్రసంగం ఎవ్వడం ఏంటో, మా అమ్మాయికి పెళ్ళి, మా అబ్బాయికి జాబు, మా అమ్మాయికి పెళ్ళి, అరే నువ్వు ముందు రాకేమైనా వచ్చు కదా ఫస్ట్. అది లేదు. ఇక్కడ ఒక ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చేసి ఇది ఆఫ్ చేసేసి ఇంకో లైవ్లోకి వెళ్ళిపోయి, అక్కడ ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చేసి అక్కడ ఆఫ్ చేసేసి ఇంకో లైవ్లోకి వెళ్ళిపోయి, ఇదేమనుకుంటారంటే అందరికి ఇచ్చేసి అందరు ప్రార్థన చేస్తుంటారు, మనం టీవీ పెట్టుకుని చూద్దాం. వీళ్ళు ఫీలింగ్ వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు కదా. మొన్న ఒక ఆయన బ్రదర్ ప్రార్థన చేశారంటే నేను ఎందుకు చేయాలంటాడు. అది కాదు బ్రదర్, ప్రార్థన చేసుకున్నారు, నేను ఎందుకు చేయాలండి? డబ్బులు ఇచ్చాం, వాళ్ళు చేస్తున్నారట. అబ్బా, ప్రార్థన గోపురానికి డబ్బులు ఇచ్చారట, వాళ్ళు చేస్తారట, మేము చేయాలి? ఉత్తున్నా డబ్బులు ఇస్తున్నావా? కొందరు ఎలా ఉన్నారో తెలుసా? మీరు కానుక అనుకుంటున్నారేమో, వాళ్ళు ఫీజు అనుకుంటున్నారు. మేము చేసేది మీరు చేయాలి, మేము చేయలేక కదా. మీకు టైం లేవు, మాకు రావు, మాకు తెలీదు. మీరు సంస్థ పెట్టుకున్నారు కాబట్టి మీరు చెయ్యాలి. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయాలంటే ఒక ఈవెంట్ ఆర్గనైజర్కి పిలవాలి. వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళు సర్ది పెట్టి, వాళ్ళే డెకరేషన్ వేసి, వాళ్ళే కుర్చీలు వేసి, వాళ్ళే బెంచ్లు వేసి, వాళ్ళే వెల్కమ్ చెప్తుంటారు, మన చుట్టాలు కాకపోయినా సరే. అప్పుడు పల్లెటూరు నుంచి మన వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు అమ్మ మీ దేవురు అమ్మ మా చుట్టమేనా అంటుంటారు. లేదు సార్, యాక్చువల్లీ మేము ఈవెంట్ ఆర్గనైజర్ వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళు డబ్బులు ఇస్తే పనులు అయిపోతున్నాయి, డబ్బులు ఇస్తే ప్రార్థన కూడా చేసేస్తున్నారు అనుకుంటున్నారు. కొన్ని పోరాటాలు మీరే పోరాడాలండి. ఉపవాస కోటాలు మేము ప్రార్థన చేయడం కాదు, మీరు వచ్చి ప్రార్థన చేయడానికి. ఇక్కడ స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. మీరు ఇచ్చిన అప్లికేషన్కి సేవకులది రికమెండేషన్ వెళ్తుంది వెనకాల. అవునా? అప్లికేషన్ లేకుండా రికమెండేషన్ ఇస్తే మనం చీప్ అయిపోతాం అక్కడ, అంతేనా? కలెక్టర్ గారికి ఎవడో అప్లికేషన్ పెట్టుకున్నాం అనుకోండి, తెలిసిన వాళ్ళం అయితే మనం రికమెండేషన్, సార్ మా పిల్లోడు వచ్చాడు కొంచెం చూడండి సార్ అంటాం, రికమెండేషన్ కూడా పనిచేస్తుంది. వాడు అప్లికేషనే అవ్వకుండా సార్ చూడండి సార్ అంటే ఎవడాడు ఏంటి అని అంటాడు ఆయన. చీప్ అయిపోతామా లేదా? మీరు ఉండి ప్రార్థన చేయండి ఫస్ట్. మీటింగ్కి రారు, వాక్యం వినరు, సరి చేసుకోరు, వేడుకోరు దేవుణ్ణి, ఎక్కడ పొరపాటు చేసాం అవి చూసుకోరు. ప్రార్థన చేసిన వాళ్ళు 1,00,000 ఉన్నారులే, వాళ్ళకి చెప్పేస్తే చేసేస్తారు అనుకుంటున్నా. ఉట్టిన అయిపోతాయి పనులు. ఏం మాట్లాడుతున్నారు? వాక్యం అక్కడనే అక్కర్లేదు. చూడండి, ఒక్కొక్క కామెంట్ చూడండి కొంతమందిది. ప్రార్థన రిక్వెస్ట్ పెట్టడం రాంగ్ కాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాక్యం వింటున్నారా? వాక్యాన్ని తీసుకుంటున్నారా? స్వీకరిస్తున్నారా? సరి చేసుకుంటున్నారా? ప్రభువా ఈ వాక్యం నా కొరికే, నేను సరి చేసుకుంటాను ప్రభువా, నా బిడ్డలు నువ్వే చూడు ప్రభువా, ఇంకెవరికి చెప్పుకుంటాను ప్రభువా అని కొన్ని మీరే వేడుకోవాలండి. హల్లెలూయా. హోంవర్క్ చాలా కష్టంగా ఉందా? స్కూల్లో లెక్కలు కష్టంగా ఉందా? అమ్మ నాన్న చేసి పెడతారు కొంచెం అవసరం అయితే. పరీక్షలప్పుడు ఎవరిది వాళ్ళే రాయాలి. జీవితంలో కొన్ని పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు మీరే పోరాడాలి, మీరే ప్రార్థన చేయాలి, అక్కడ మీరే వేడుకోవాలి. పొద్దునే చెప్పాను, మీరే దేవునితో డైరెక్ట్ కనెక్ట్ అవ్వండి. ప్రతిసారి ఎవడో ఉన్నాడు ప్రార్థన చేస్తాడు అనుకుంటే ఎలాగ అవుద్ది? దేవుని స్తోత్రం చెప్తాం కాబట్టి ఒకసారి. ఆ జమానా పోయింది, న్యూ నార్మల్ వచ్చేసింది. ఎవరో ప్రార్థన చేస్తారు, మీరే ప్రార్థన చేయండి, మీరే దేవునితో సరి చేసుకోండి. మీరు ఒక మూలకి వెళ్ళిపోయి దేవుని దగ్గర న్యాయంగా అడగడం నేర్చుకోగలిగితే ఎవరు తలమే చేసి పెట్టాల్సిన అవసరమే లేదండి. దేవుని హస్తమే మీ నెత్తి మీద ఉంటుంది చక్కగా. చిన్నది డబ్బులు అడిగాడా దేవుడు? కోట్లు అడిగాడా? మీ బంగారం అడిగాడా? మీ ఆస్తులు అడిగేశాడా? సరి అయిన విధానంలో. ఏం కావాలి ఆయనకి? దీనుడై బొరోమని ఏడ్చాడు అంతే, ఇంకేం లేదు. మన అందరం పాపులమే ఇక్కడ.
అందరిలో బలహీనతలు ఉన్నాయి ఇక్కడ. మీరైనా నేనే, మీరు 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 పాపులు, మేము నీతిమంతులు అనే చెప్పేంత స్టోరీ లేదు నాకు ఇక్కడ. నేను అదే వేడుకుని, నేను వచ్చే ముందు అదే వేడుకుని ఇక్కడ నా ఆరాధన చేస్తుంటే అలా కన్నీళ్ళు వచ్చినాయి. దేవుని సన్నది అలాగ వచ్చేసింది, అంతే. ఏడుపు వచ్చింది. ఒకటే హిందీలో ఒక చిన్న పాట జ్ఞాపకం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను కడుగు ప్రభు, నన్ను శుద్ధి చేయి ప్రభు, నిలబెట్టు ప్రభు, నువ్వు మాట్లాడు ప్రభు. నా మాటలు కాదు, నువ్వే మాట్లాడితే వినాలని వచ్చారు ప్రభు. నేను మాట్లాడితే ఏమవుతుంది ప్రభు? నువ్వు మాట్లాడితే నిత్య జీవం వస్తుంది ప్రభు. ఇది మా ప్రార్థన చేసుకుని నిలబడుతున్నాం ఇక్కడ. నేను కష్టాలు చేసుకుని కడుక్కొని, మీరెంతో మేమంతే, మీకెంత దేవుడు మాకు అంతే దేవుడు, మాకెంతో మీకంత కాదా? వాక్యాన్ని స్వీకరించండి. సరి చేసినప్పుడు స్వీకరించండి, మాకే అనుకోండి. కాదులే ఎవరికోలే అని గర్వం చూపించొద్దు. ఏ ప్రసంగం ఎక్కడ జనరల్గా సేవకుల సదస్సే కదా, ఏ మీటింగ్లో ఎవరు వాక్యం చెప్పినా మోకరించని ప్రార్థన చేద్దాం అనగానే మేము మోకరిస్తున్నాం. అలాగే నాలుగు ఈ సేవకులు చిన్నవాళ్ళు అందరూ మోకరించండి, మానవస్ ఉందా అన్నగారు నడిపిస్తుంటే అందరూ మోకరు ప్రభువా మారుమనసి నాయన అని వేడుకుంటున్నాం. మారుమనసు లేక కాదు, ఆ వాక్యాన్ని స్వీకరించటం బట్టి అంతే. దేవుని స్తోత్రం చెప్పిన ఒకసారి. యెహోవా కొరకు ఎదురు చూచు వాళ్ళు ఎవరు? జను సమూహం ఆయన కొరకు ఎదురు చూచుచుండిరి గనక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకున్నారు. తిరిగి వచ్చుటను చేర్చుకోవాలి. తిరిగి వచ్చే వర్తమానాన్ని, వాక్యాన్ని, ఉపదేశాన్ని చేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం. 1 కొరింథీ 1వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 7 గనుక ఏ కృపావరమునందు లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. యేసు కొరకు ఎదురు చూచేవాళ్ళు, యేసయ్య రాకడ కొరకు ఎదురు చూచే వాళ్ళ జీవితంలో వచ్చే సంభవాలు కానీ, సూచనలు కానీ, స్వభావాలు కానీ, ప్రయత్నాలు కానీ ఎలాగ ఉంటాయో చెప్తున్నాను నేను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి పరిశుద్ధాత్ముడు ఎవరిని రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడో. ప్రైజ్ ద లార్డ్. ఓకే, 5 నుంచి చదవండి ఒకసారి. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. హల్లెలూయా. ఇది పాయింట్ అసలు. సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందు లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. యేసు క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసే వాళ్ళు ఎలా ఉంటారంట? సమస్త ఉపదేశములో, సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులై ఏ కృపావరమునందు లోపం లేకుండా ఉంటారంట. స్తోత్రం చెప్పడానికి ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మొదటి కృపావరం ఏంటి? రక్షణ. ప్రైజ్ ది లార్డ్. మీరు విశ్వాసము ద్వారా కృపచేత నిరక్షించబడితే ఇది దేవుని వరము. ఏంటి వరం ఇక్కడ? విశ్వాసము వరమే, కృపావరమే, రక్షణ కూడా వరమే. రక్షణ పొందున్నారా లేదా ఫస్ట్ చూసుకోండి ఒకసారి. ఉద్యోగం సంపాదించారా లేదా అడగడు అక్కడ పరలోకపు గేటు దగ్గర. అర్థమైందా? పిల్లలు పుట్టారా? ఆ సాక్ష్యం పనిచేయదు. జాబ్ వచ్చిందా? ఇస్తాడు దేవుడు. ఈ సాక్ష్యం అక్కడ పనిచేయదు ఎంట్రీ అవ్వడానికి. రక్షణ. స్తోత్రం చెప్పండి ఒకసారి. రక్షణ కూడా ఒక కృపావరమే. హల్లెలూయా. సమరస్థితి ప్రభు అంటాడు, నువ్వు దేవుని వరమును నిన్ను నీళ్ళు అడుగుచున్నవాన్ని కూడా ఎరిగి ఉంటే నువ్వే నన్ను నీళ్ళు అడుగుతావు అన్నాడు. ఏంటి అక్కడ దేవుని వరం? పరిశుద్ధాత్మ కదా. మీరు మార్మన్స్ పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్న ఎడలా మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. ఇవి కృపావరాలు. ఇవన్నీ కృపావరాలు అంటే స్వస్థత వరాలు అనుకుంటున్నారా?
వామ్మో అది మాకు ప్రసవాలు వస్తాయి. అవి కాదు, దేవుని కృప వలన పొందిన వరాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఆత్మవరాలు కూడా కృపావరాలే ఆఫ్ కోర్స్, కానీ అవి కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఏంటంటే అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్, స్థితి, స్థాయి, పొజిషన్, రక్షణ, ఒక అనుభవం. ఓకే, పరిశుద్ధాత్మ పొందుకోవడం ఒక అనుభవం. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. ఈ నిష్కపటమైన విశ్వాసం మొదట నీ అవ్వయైన లోయలోను ఈ తల్లి అయిన యూనికేలోను వసించెను, ఇప్పుడు నీతో సహా వసించుచున్నది గనక పెద్దల హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన కృపావరాలు ప్రజ్వలింప చెయ్యి అంటాడు పౌలు తిమోతికి. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. తిమోతికి పెద్ద స్వస్థత వరాలు, ప్రవచన వరాలు ఉన్నట్టు బైబిల్ ఏం చెప్పట్లా. ఆయనకున్న వరమే విశ్వాస వరం. వాళ్ళ తల్లి అయిన లోయలో ఉండే విశ్వాసమే నిష్కపటమైన విశ్వాసం అంటాడు. ఏం విశ్వాసం? కనాను స్త్రీ ఎప్పుడైతే ప్రభు దగ్గర తమ బిడ్డ కోసం వేడుకుందో ఆమెను చూసి ప్రభు గొప్ప విశ్వాసము అన్నాడు. అబ్రహాముది పరిపూర్ణ విశ్వాసము అన్నాడు. ఆ శతాధిపతి దాసుడు స్వస్థపడతాడు, ఇది కూడా గొప్ప విశ్వాసం. దేశాన్ని ఆశ్చర్యపరిచిన విశ్వాసం ఇది. తల్లి అయిన లోయి, అవ్వయి అయిన లోయలో ఉన్న విశ్వాసానికి ఏం పేరు పెట్టాడంటే పౌలు నిష్కపటమైన విశ్వాసం. ఎందుకు అంటే ఇన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి నమ్ముకుంది ఆ తల్లి. పేదరాలు, చాలా దీనురాలు అవ్వయి అయిన లోయి. తన కూతురికి పెళ్ళికి కట్నం ఏమి ఇచ్చిందో తెలియదు, కానీ ఈ విశ్వాసం ఇచ్చిందంట. బిడ్డ ఎన్ని కష్టాలు వచ్చినా బిడ్డ దేవుని విడిచిపెట్టుకున్నదంట. అదే విశ్వాసం తల్లి ఏం చేసినట్టు తిమోతికి ఇచ్చింది. లుస్త్రలో, ఇకోనియలో పౌలుని బాగా హింసించినప్పుడు తిమోతి అక్కడే ఉన్నాడు. అందుకే ఆ 2వ తిమోతి 3:10 నుంచి పౌలు అంటాడు, నా ఇన్నోవా కార్లు చూచి నన్ను వెంబడించలా, నా ఉపద్రవమును నా హింసలను చూచిన వాడవై నన్ను వెంబడించితివి. ఇది నిష్కపటమైన విశ్వాసం. సేవకుల కష్టాల్లో వాళ్ళ వెనకాల ఉండడమే నిష్కపటమైన విశ్వాసం. ఏ స్వార్థం లేని విశ్వాసం అది. కృపావరాలంటే ఇవి. ఇది కావాలి అంటే ఏం కావాలి తెలుసా? సమస్త ఉపదేశములో, సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులు. దేవుని స్తోత్రం చెప్పండి గడికి ఒకసారి. పేతురు, యోహానులు అయితే మా దగ్గర వెండి బంగారములు లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నాము అని ఏ నజరేయుడైన యేసు క్రీస్తు యొక్క నామం వలన కలిగిన అధికారముతో ఒక కుంటివాణ్ణి లేపి నిలబెట్టి మందిరంలోకి నడిపించిన విశ్వాసం అది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఈ మందిరం బయట పడున్న ఒక వ్యక్తిని మందిరంలో చేర్చిన అధికారం అది. ఈ రోజులో వెండి బంగారాలే మిగిలాయి, అధికారం లేదు జనాలకి. వెండి బంగారం, గాడ్ విల్ బ్లెస్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్, గాడ్ విల్ బ్లెస్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్. ఖరీదైన ఉంగరాలు, ఖరీదైన బ్రేస్లెట్లు, ఖరీదైన సూట్లు, ఖరీదైన కార్లు, ఇవేనా? వేర్ ఇస్ ద అథారిటీ? మందిరము, సంఘములో ఒక ఆత్మను చేర్చగలిగిన, ఒక ఆత్మను పాపిని రక్షణలో నడిపించగలిగిన ఆ సమర్పణేది. హల్లెలూయా. ఐశ్వర్యం అంటే ఇదే. ఏంటి చెప్పండి? ఐశ్వర్యం అంటే ఒక్కొక్క ఆత్మను పరలోకం తీసుకెళ్తే, ప్రభు అన్నాడు కదా, లోకమంతా సంపాదించి నీ ప్రాణమును పోగొట్టుకుంటే, లేక నీ ఆత్మను పోగొట్టుకుంటే ఏం లాభం? అంటే ఒక ఆత్మను సంపాదిస్తే ఏం లెక్క తెలుసా? లోకం సంపాదించిన దానికంటే ఎక్కువ విలువ అంట ఇది. ఫలించు చెట్టు అంటే ఏంటి చెప్పండి? కాయలు కాస్తున్నాయి చెట్టుని అనుకోండి, నరికేస్తారా? ఇంట్లో అమ్మో పళ్ళు ఇస్తున్నాయి. పువ్వులు ఇచ్చే చెట్లు కానీ కాయలు ఇచ్చే చెట్లు ఎవరిని నరకడం, ఇంకా అవసరమైతే దానికి ఒక కంచె వేస్తారు కదా. ఫలించే చెట్లను దేవుడు కాపాడుకుంటాడండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీకు రోగం వస్తే మీరు కంగారు పడాల్సి, మీరు ఫలించే వాళ్ళు అయితే, దేవునికి ఒక ఫలం ఇచ్చేటోళ్ళు అయితే దేవుడే కాపాడుకుంటాడు. ఏ రోగం మిమ్మల్ని ఏం చేయదు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. దేవుడు మిమ్మల్ని కాపాడుకుంటాడు. నిజం చెప్తున్నాను నేను. ఐశ్వర్యం సంపాదించండి. ఏంటి? ఆత్మలు సంపాదించండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడండి.
అమ్మో ఈ బిడ్డకు భారం ఉంది, అమ్మో ఈ అయ్యకు భారం ఉంది అనుకో, దేవుడు మనసులో సంతోషించి వీళ్ళకి ఏ రోగం రాకుండా చూసుకుంటా, వీళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి, అమ్మో 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 వీళ్ళని కాపాడుకోవాలి, అమ్మో మిగిలినంతా కాదు కానీ వీళ్ళని కాపాడుకుంటాడా లేదా దేవుడు? పనికొచ్చే వాళ్ళందరికీ దేవుడు కాపాడుకుంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఎవరు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు? ఉపదేశములో, జ్ఞానములో అభివృద్ధి పొంది ఏ కృపావరంలో లోపం లేకుండా ఉండటానికి సిద్ధపడుతున్న వాళ్ళే. మొదటి రోజున అనుకుంటా అయ్యగారు చెప్పారు వెండి నాణాల గురించి, మొత్తం వినలేదు కానీ ఒక్కటి కూడా విడిచిపెట్టి దేవుడిచ్చిన వరాలన్నీ సంపాదించండి. ఆత్మవరాలు కూడా సంపాదించండి, తప్పేముంది? ఇప్పుడు ప్రవచన వరం సంపాదించండి, దర్శన వరం సంపాదించండి, ఎన్నో వరాలు ఉన్నాయి, సంపాదించండి. దేవుని కొరకు ఉపయోగపడేలా సంపాదించండి, దేవుడు ఖచ్చితంగా వాడుకోగలడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ప్రతి విశ్వాసి వలన కనిపించే ప్రతి సూచన ఎన్నో ఉన్నాయి, సంపాదించండి. ఇది కావాలని వేడుకున్నారా ఎప్పుడైనా? ఇది కావాలని ఎప్పుడైనా ప్రార్థన రిక్వెస్ట్ పెట్టుకున్నారా ఎప్పుడైనా? ఎల్లుడికి ఉద్యోగం కావాలి, పెళ్లి కావాలి, మరి రక్షణ కావాలని పెట్టారు ఎప్పుడైనా కింద పాయింట్? దాంతో లాభం లేదు, డబ్బులు రావు. ఆత్మ సంబంధమైన చింత లేదు. సరే, మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం చదువుదాం. 3వ పాయింట్ చెప్తున్నా. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. పొద్దున్న ప్రయాణంలో ఇంకొక మాట దేవుడు మాట్లాడాడు, భలే మాట్లాడుతున్నాడండి. ఎంత చెప్తున్నానంటే ప్రిపేర్ అయింది కాదు, దేవుడు సడన్గా తలంపులో పెట్టింది అని మీతో పంచుకుంటున్నాను అనమాట. ఇందులో విశేషం ఏంటంటే ఇందాక నేను అన్నట్టు మగ్దలేని మరియా, ఓకే, మగ్దలేని మరియా ఖాళీ సమాధిని చూచి యేసు పునరుద్ధాన సువార్త ఎవరికి చెప్పింది? శిష్యులుగా చెప్పింది. మగ్దలేని మరియా అపోస్తలుడు రాలేదే కాదు, కానీ ఘనమైన సేవ చేసింది. ఇంకోటి అరిమతయి యోసేపు, హల్లెలూయా, ఆయన గురించి రాయబడింది, అతడు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచుచుండేవాడు గనక. అప్పట్లో సో కాల్డ్ అపోస్తలులందరూ తలుపులు కిటికీలు వేసుకుని కూర్చున్నప్పుడు తెగించి వెళ్ళింది ఎవరు? అరిమతయి యోసేపు. ఆయన అపోస్తలుడు అయితే కాదు, అపోస్తలులో ఎంచబడలేదు. అపోస్తలులో ఎంచబడకపోయినా గనులైన సేవకులు ఉన్నారు. చెప్పలు కొట్టండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా. వాడుకోరు అంతే, తేడా పట్టించుకోరు పెద్దోళ్ళు కొంతమంది. కానీ దేవుడు వాడుకున్నాడు. గాడిదనైనా వాడుకున్నాడు, కోడినైనా వాడుకున్నాడు, చేపనైనా వాడుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి గట్టిగా, హల్లెలూయా. నికోదేము, అరిమతయి యోసేపు ఇద్దరు వెళ్ళి ఆ యేసు దేహాన్ని తీసుకొచ్చారు. వాళ్ళు అపోస్తలులు గారు, అపోస్తలుల్లో ఎంచబడలేదు. మగ్దలేని మరియా అపోస్తలులో ఎంచబడలేదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతిసారి ఊరికి అపోస్తలు అయిపోవాలని అనుకోవద్దు. అపోస్తలు వెనకాల నిలబడడానికైనా ప్రయత్నం చేయండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి గట్టిగా, హల్లెలూయా. వాళ్ళకి రిస్క్ అన్నప్పుడు వీళ్ళు రిస్క్ తీసుకున్నారు, వాళ్ళు కూర్చున్నప్పుడు వీళ్ళు బయటకు వచ్చారు. యేసు దేహము నాకిమ్మని అడిగాను. బా, ఈ నికోదేము కానీ, అరిమతయి యోసేపు కానీ, వీళ్ళందరూ అప్పట్లో యేసుక్రీస్తును పబ్లిక్గా ఫాలో అయిన వాళ్ళు అయితే కాదు కదా. ఒక టైం వచ్చినప్పుడు దేవుడు వీళ్ళనే వాడుకున్నాడు. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అప్పట్లో ఈ అరిమతయి యోసేపుదే ఆ తోట, ఆ సమాధి, అదంతా యేసు కోసం, యేసు దేహాన్ని భద్రపరచడానికి అంత రిస్క్ తీసుకున్నాడు. చూశారు ఆ కాలంలో. యేసు దేహం అంటే ఏంటి? యేసు శరీరం అంటే ఏంటి? సంఘము. చెప్పండి, యేసు శరీరం అంటే ఏంటి? సంఘం. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు నీవు నీ ఆస్తితో పాటు నువ్వు ప్రయాసపడుతూ ఉంటే నిజంగా నువ్వు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తావు. ఆవిడవే అంత చిన్నగా ఆమెనన్నారా? అబ్బా వద్దులే, అడుక్కున్నాకెందుకు, మీకు రావాలి కానీ. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమండి, మీరన్నీ విడిచిపెట్టేసి ఏంటిది
ఆస్తులన్నీ విడిచిపెట్టేసి, చదువులు విడిచిపెట్టేసి, పెళ్ళిళ్ళు విడిచిపెట్టేసి వచ్చేసి అందరూ సమర్పించుకొని అనాల్సిన అవసరం లేదు. అలా సమర్పించుకున్న వాళ్ళు వెనకాల నిలబడండి చాలు కొంచెం. హల్లెలూయా. అర్థమైనా? ఇంగ్లీష్లో 2 వర్డ్స్ ఉంటాయి, గో ఆర్ సెండ్. నువ్వన్నా వెళ్ళు సేవకి, లేకపోతే వెళుతున్న వాళ్ళని పంపించి వెనకాల. నేను ఉన్నానన్నా పర్లేదు కానివ్వండి, టెన్షన్ పడద్దు. డబ్బుల కోసం మీరు టెన్షన్ పడకండి. సేవకుడు డబ్బుల గురించి టెన్షన్ పడితే దారి తప్పిపోతాడు. సేవకుడు సేవ గురించి టెన్షన్ పడాలి, మీరు సేవకుడు గురించి టెన్షన్ పడాలి. ఎలాగో అయ్యగారికి, ఎలాగో అన్నగారికి, ఎలాగో పాస్టర్ గారికి, ఎలాగో నేను ఎట్లా చేయాలి, ఎలా నిలబడాలి, అయ్యా ఏదైనా నాకు నా చేతనైంది చేయగలిగింది ఏదైనా ఉంటుందేమో, అయ్యా నన్ను వాడుకోండి అయ్యా అని అడగండి అమ్మా. హల్లెలూయా. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేం అంటే ఏంటి? సంఘం. ఎవరు వర్ధిల్లుతారు? సంఘాన్ని ప్రేమించేవాళ్ళు. హల్లెలూయా. నా సంఘము నిమిత్తము, నా దేవుని మందిరం నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నేను మేలు చేయ ప్రయత్నించేదను అంటాడు కీర్తనకారుడు. సంఘానికి ఏదైనా మేలు చేయండి, సహవాసులకు మేలు చేయండి, మందిరానికి మేలు చేయండి, ప్రయాసపడండి. దాన్ని బట్టి మీరు ఎంత ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది. అలా సంఘాన్ని, యెరూషలేమును ప్రేమించే వాళ్ళు ఏమవుతారంట? వర్ధిల్తారంట, డెవలప్ అవుతారంట, అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు వాళ్ళంతా. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి మందిరం కొరకు ప్రయాసపడిన ప్రతి వాళ్ళని దేవుడు మామూలుగా దీవించలేదు తెలుసా. దావీదు మందిరం కడతాను అని ఆస్తి కూర్చిపెట్టుకున్నాడు అంతే. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ కుమారునికి సింహాసనం ఇస్తా, నీ కుమారుని స్థిరపరుస్తా. అర్థమవుతుందండి? నీ కుమారునికి నువ్వు లేకపోయినా డాడీగా నేను డాడీగా ఉంటా. అర్థమవుతుందా? వాడు నా కుమారుడుగా ఉంటాడు. ఇంకేంటిది? అతడు పాపం చేసిన మనుషుల దండముతో నేను శిక్షిస్తానే కానీ నా కృపను దూరం చేయను అన్నాడు. ఎంతకంటే ఇంకేం కావాలి మీ పిల్లల గురించి? అంత ఆప్షన్, అంత వాగ్దానం మీరు స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? మందిరం కోసం ప్రయాసపడండి, సంఘం కోసం ప్రయాసపడండి, దేవుని సేవ కోసం ప్రయాసపడండి. చిన్న ఆప్షన్ ఇది, ఎంత అద్భుతం తెలుసా. ఎక్కడెక్కడికో పంపించక్కర్లేదు మీరు డబ్బులు. కష్టపడండి, కొంచెం తుడిచిపెట్టండి, మొత్తం ఊడ్చిపెట్టండి ఒకసారి. మందిరం అంతా ఒక చొక్క రాలనివ్వండి, చెమట చొక్క. ఎంత దీవెనగా మారుతుందో తెలుసా అది. మందిరాన్ని ప్రేమించిన వాళ్ళు మామూలుగా దేవుడు దీవించలా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. అర్మతి యోసేపు యేసు దేహం గురించి బాధ్యత తీసుకున్నాడు వెళ్ళిపోయి. ఎంత బిజినెస్ ఉందో, ఏం జాబ్ చేస్తున్నాడో, ఏం బిజినెస్, ఎంత బిజీగా ఉన్నా శిష్యులందరూ భయపడి యేసును ప్రేమిస్తున్న వాళ్ళైనా రిస్క్ తీసుకునే ధైర్యము రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేదు. పరిశుద్ధాత్మ పొందుకున్న రోజునేమైంది? సర్రం లేచి నిలబడ్డాడు పేతురు, కొరడా దెబ్బలు తిన్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అమ్మో అని దాక్కున్న వాళ్ళు అందరు ధైర్యంగా బయటకు వచ్చి దెబ్బలు తిని చచ్చిపోయారు యేసయ్య కోసం. పరిశుద్ధాత్మ పొందుకుంటే ఆ ధైర్యం వస్తుంది మరి. హల్లెలూయా. పిరికి వాళ్ళ భయపడుతున్నారా? పరిశుద్ధాత్మ పొందుకోండి, గొప్ప ధైర్యంగా వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. రైట్. యెహోవా కొరకు ఎదురు చూచే వాళ్ళు ఎలాగుంటారు? 4వ విషయం చెప్తాం, తొందరగా వెళ్ళిపోదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9-10 వచనాలు. ఇంకా 2 ఉన్నాయి, చెప్పేస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9-10 వచనాలు. విశ్వాసాన్ని బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులై ఉండిరి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ముగ్గురు కూడా వాగ్దాన దేశంలో పరవాసులుగా ఉన్నారు, గుడారములో నివసించారు. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. నూతన యెరూషలేము పట్టణము యొక్క నిరీక్షణ, రాకడ నిరీక్షణ, కనిపెట్టుట, ఎదురు చూచుట ఉన్న వాళ్ళు ఈ భూమి మీద దేవుడు వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఇచ్చినా వాళ్ళు పట్టించుకోరట దాన్ని. ఇది ఎందుకులేండి అన్న, ఉన్నారండి. ఇప్పుడు మాకేం లేదు కాబట్టి అంటాను. ఉన్నవాళ్ళు ఉన్నారు మరి. చూసా అయ్యగారు మంచి దేవుడు మంచి బిల్డింగ్ ఇచ్చాడంటే ఉంటుందా, పోతుందా, కూడా వస్తుందా అంటారు వాళ్ళే. అరే అంత బిల్డింగ్ కట్టి వాళ్ళకి దాని మీద మనసు లేదు. అంత సూపర్ బిల్డింగ్ అండి అంటే ఉంది అయ్యగారు, ఉంటుందా, వెళ్తుందా, ఎప్పుడు గవర్నమెంట్ వచ్చి ఎప్పుడు కోలుతుందో ఎవడు తెలిసాయా, మేము ఉంటామా, మేము పోతాం. అరే వా, ఇలాంటి వాళ్ళని దేవుడు ఎంతకాలం నుంచి ఇచ్చేస్తాడు వాళ్ళందరికీ.
నీ బిల్డింగ్ ఇచ్చి, నీ కారు ఇచ్చి నన్ను వదిలేస్తావేమో మనకిట్టే ఇవ్వడు. అందుకే నాకు ఇవ్వలేదు. హల్లెలూయా. అర్థమవుతుందండి? నీకు ఎన్ని ఇచ్చినా అయ్యేనే విడిచిపెడతావేమో కానీ నన్ను విడిచిపెట్టవు అని దేవుడికి నమ్మకం కుదిరింది అనుకోండి, ఎన్నైనా ఇచ్చేతాడు. ఇక నిజం చెప్తున్నా, ఇవ్వడానికి కాదు. అవసరాలే తీరుతాడు, కక్కుర్తులని తీరు. నాకు అంటే అవ్వడం మళ్ళీ అర్థమైందా? అవసరమా? ప్రభు ఆ రోజు ఆఫీస్కి వెళ్ళి రావడానికి చచ్చిపోతున్నాను ఆయన, ఒక్క బండి నాయన అడిగి చూడండి. ఎందుకు ఇవ్వడు దేవుడు? ఆశ్చర్యం. పిలిచి ఇస్తారు మీకు కంపెనీ వాళ్ళంతా. చూశాను, నేను అనుభవించాను. కానీ ఎన్ని ఉన్నా సరే ఎక్కడ ఉండాలి మనసు అంతా? ఏం లేదు ప్రభు, నువ్వు వచ్చేస్తే ఏదో వచ్చి ప్రభు, నువ్వు వచ్చి నన్ను విడిచిపెట్టి ప్రభు, ఇవన్నీ ఉన్నాయండి, మళ్ళీ వదిలేస్తా నీకోసం. ఇప్పుడు వచ్చామంటే వచ్చేస్తా ప్రభు, ఏం ప్రభు విషయం. మనం రోజుకి ఒకసారి అనండి దేవునికి కన్ఫర్మేషన్ వెళ్తుంది, కన్ఫర్మేషన్ కాల్. ప్రభా ఇప్పుడు వచ్చామని చెప్పి ఏమన్నా వదిలేస్తా ప్రభు, వదిలేసి వచ్చేస్తా ప్రభు, నీకంటే ఎక్కువండి ప్రభు అనండి. చూడండి ఒకసారి. వావ్, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవుడు అబ్రాహాంకి ఇచ్చింది ఒక్క కొడుకే, కానీ లెక్క ఏంటి? భూమి మీద ఉన్న సంతానములన్నీ నీ వలన దీవించబడతాయి అన్నాడు. నీ బిడ్డగానే మారుతాడు అన్నాడు. లెక్క పెట్టుకోలేవు. ఆకాశ నక్షత్రాలు, సముద్రంలో ఇసుక రేణువు, నేల మీద ఉన్న ధూళి. ఎందుకు? ఒక్కగా ఉన్న ఒక కొడుకుని ప్రభు నీకంటే ఎక్కడ ప్రభు తీసుకో అన్నాడు. అంతే, ఒకటే మాట. షాక్. దేవుడు ఇచ్చింది దేవుడికి ఇవ్వడానికి వెనకాడద్దు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము పునాదుల గల పట్టణం ఎప్పుడు చూసేసాడు? అప్పుడు పునాది వేసాడు దేవుడు. ఇప్పుడు వేసే స్లాబ్ వేయడానికి వెళ్ళాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. పునాది దేంతో వేసాడు? 12 అమూల్యమైన రత్నములతో వేసాడు. అబ్రహాము షాక్ అయిపోయి, ప్రభు ఏంటిది? ఆ రాళ్ళు ఏంటి? చాలా కాస్ట్గా ఉన్నట్టున్నాయి, డైమండ్స్ అంటే. ప్రభు ఓ బిల్డింగ్ కడుతున్నానులే అన్నాడు. అప్పుడు సంఘం లేదు, ఏదీ లేదు. అంటే అంత పెద్ద బిల్డింగు. ఫ్యూచర్లో నా కుమారునికి ఒక వధువు తయారు చేస్తా కదా, దానికోసం. అబ్రహాం సైలెంట్. 2 రోజులు మాట్లాడలేవు. ఏంటి అబ్రహాం ఏంటి మాట్లాడతలేదు అంటే, ఏం లేదు ప్రభా, పెద్దవాళ్ళు మీరు పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకుంటారు, మాకేంటిలే. ఏంటి ప్రాబ్లం ఏంటి? కన్నం దేశం ఇచ్చే కదా సూపరు. ఈ సూపర్ వెళ్ళే ప్రభా, కానీ నాకు వద్దు అన్నాడు. అరే దీని వద్దు అన్నావు ఏంటంటే, ఏమనుకోకపోతే ప్రభా అవి నా పిల్లలకి ఇచ్చేసే, రాసి ఇచ్చేస్తా, నాకైతే వద్దు. ఎందుకు? నీకేం కావాలి అంటే పునాదులు గల పట్టణం కావాలి. ఎంత మొండి పట్టాడో అబ్రహాం మనకు తెలియదు, కానీ పునాదుల మీద అపోస్తుల పేరు రాసాడేమో, కానీ గుమ్మాల మీద గోత్రికుల పేరు రాయించుకున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా ఒకసారి. నా బిడ్డ అక్కడ ఉండాలి ప్రభువా, నా మనవడు అక్కడ ఉండాలి ప్రభు. పునాదుల మీద పేర్లు అయిపోయినాయి, నేను ఆల్రెడీ ప్రింటెడ్. అంటే గుమ్మాలు కడతావా లేదు ప్రభు? కడతా. ఆ పైన బోర్డు నాది. ఇది ఎక్కడ ఫిట్టింగ్ నాయన అంటే, నీ ఇష్టం ప్రభు, పెద్దోళ్ళు మీరు ఏం చేసుకుంటుంది, మేము అడగడమే రాంగ్ అసలు అంటే. దేవుడు లేదు, అబ్రహాంతో నిబంధన చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని కొరకు లోక సంబంధమైనవి ఏదైనా విడిచిపెట్టుకొని ప్రతిష్ఠించుకుంటే నీ పిల్లల పేర్లు అక్కడ రాసుకుంటాడు యేసయ్య. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఇదే. 13-15 చూడండి ఒక్కసారి. అదే హెబ్రీ పత్రిక 13-14. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు గాని ఉండబోవుచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, కొంచెం గట్టిగా హల్లెలూయా. తర్వాత చదవండి అక్క ఏంటిది? కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదాము. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎలా గుర్తుపడతారు దేవుని రాకడ కోసం ఎదురు చూస్తూ సిద్ధపడేవాడిని అని అంటే, భూమి మీద ఆస్తులు పెట్టుకోరు, ఆస్తులు వచ్చినా పట్టించుకోరు, దాన్ని హైలైట్ చేసుకోరు, సంఘం పట్ల బాధ్యత కలిగి ఉంటారు, గద్దింపు వాక్యాలు, సరిచేసే వాక్యాలు, రాకడ వర్తమానాన్ని ఈజీగా స్వీకరిస్తారు. హల్లెలూయా. ఉపదేశములో, జ్ఞానంలో ఎదుగుతారు. ఏ కృపావరంలో లోపం అయితే నాలో లేదు కదా, కంపదీసి ప్రభువాన్ని సరి చేసుకుని ఆ కృపావరాలతో నింపబడ్డానికి ప్రయత్నం చేస్తారు.
నూతన యెరూషలేము అనే నిరీక్షణ కలిగి ఉంటారు. మాకు ఇక్కడ ఏం లేదులే, మాకు ఎందుకులే, ఇక్కడ మా పట్టణం ఎందుకులే, మాకు ఏం లేదులే, మాకున్న దేశము, మా ఊరు, మా పట్టణం, మా దేశం, మా లోకం అంతా అక్కడే అనుకో నిరీక్షణ కలిగి ఉంటారండి. చివరి మాట చూపిసి ముగిస్తా. తీతు పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 13 వరకు చదువుదాం. చాలా అద్భుతమైన, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇది మాత్రం ఖచ్చితంగా వినాలి. తీతు పత్రిక టైటస్ 2:11. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితో, నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. స్తోత్రం చేద్దాం గట్టిగా ఒకసారి. చదివినంత సింపుల్గా అర్థం అవుతుంది. నేను చెప్తున్నాను, జాగ్రత్త వినాలి, నా వైపు చూడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. దేవుని కృప అనే స్పీకర్ ప్రత్యక్షమయ్యాడట. నా వైపు చూడండి ఒకసారి. ఎవరు ప్రత్యక్షమయ్యారు? దేవుని కృప అనే స్పీకర్ ప్రత్యక్షమై మైక్ చేతికిస్తే ఏమని ప్రసంగం చేసిందో ఇక్కడ రాస్తున్నాడు. దేవుని కృప దానికి ఉన్న క్వాలిటీ ఏంటంటే సమస్త మానవులకు రక్షణకరమైన దేవుని కృప అనే స్పీకరు పరలోకం నుంచి దిగొచ్చి మైక్ చేతులు పెట్టుకుని బోధిస్తుంది ఏంటంటే, నాయనా నీకు దేవుని కృప ఉంది కనుక నువ్వు భక్తిహీనత చేసినా పర్లేదు, నువ్వు దురాశల్లో ఉన్నా పర్లేదు, నువ్వు ఎలా ఆడుకున్నా పర్లేదు, దేవుడు క్షమిస్తాడు అనే ప్రసంగం అయితే చేయకుండా ఏమంటున్నాడంట, మనము భక్తిహీనతను నంబర్ 1, ఇహలోక సంబంధమైన దురాశలను నంబర్ 2 విసర్జించి, ఓకే, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఈ మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకములో నంబర్ 1 స్వస్థ బుద్ధితో, నంబర్ 2 నీతితో, నంబర్ 3 భక్తితో బతుకుచుండవలెనని మనకు బోధ చేసిందంట. కృప గురించి బోధ చేసేవాళ్ళు ఏం చెప్పాలి తెలుసా? నాన్న ఈ లోకం మనకెందుకులే, ఈ భక్తిహీనత మనకెందుకులే, ఈ దురాశలు మనకెందుకులే, మనం యేసు రాకడ కొరకు ఎదురు చూస్తూ స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బతుకుదాం అన్నా అని చెప్తుందట. కృప అంటే అది. నిజంగా కృప పొందిన సేవకులైతే ఇది బోధిస్తారంట అండి. వాళ్ళలో నుంచి కృప ఇది బోధిస్తుందంట. ఎవరా కృప? పరిశుద్ధాత్మే. మళ్ళీ ఎందుకంటే పరిశుద్ధాత్మకు పేరేంటి? కృపకు మూలమగు ఆత్మ. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్మకి ఏం పేరు? స్పిరిట్ ఆఫ్ గ్రేస్ అన్నాడు. అంతేనా? మళ్ళీ జకర్య గ్రంథంలో ఏమన్నాడు? కరుణ నొందించు ఆత్మను చూసారా, దాన్ని కూడా స్పిరిట్ ఆఫ్ గ్రేస్ అన్నాడు. నేనే గనక పరిశుద్ధాత్మ పొందుకుంటే, నేనే గనక కృప పొందిన వాడిని అయితే, నేనే గనక కృప గురించి ప్రసంగం చేస్తే ఏం చేస్తాను తెలుసా? ఈ లోకం వద్దన్నా, రాకడ కోసం ఎదురు చూద్దాం, అక్కడికి వెళ్ళాలి అంటే నీతితో, స్వస్థ బుద్ధితో, భక్తితో బతుకుదాము అని చెప్తానంట. లోకంతో రాజీ పడి పాపం చేసినా పర్లేదు, నువ్వు ఎన్ని అడ్డమైన ఆటలన్నా పడలేదు, దేవుని కృప ఉంది కదా, దేవుడు క్షమిస్తాడులే అనే ప్రసంగం అయితే చేయదంట కృప. దేవునికి స్తోత్రం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన ప్రత్యక్షతలు పొందుతారు, నూతన అభిషేకం పొందుతారు, నూతన తీర్మానాలు పొందుతారు, నూతన దర్శనం పొందుతారు, నూతనీకరించబడతారు. ప్రియులారా, హల్లెలూయా. వాళ్ళు పైకి ఎగురుతారు, వాళ్ళు నడుస్తారు, వాళ్ళు పరిగెడతారు, వాళ్ళు పైకి ఎగురుతూ కిందకి రారు, వాళ్ళు అలసిపోరు, వాళ్ళు సమస్యలరు, వాళ్ళు యేసు రాకడ కొరకు ఎదురు చూస్తారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ఒక తీర్మానంతో, ప్రియులారా, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళైతే మీలో ఈ లక్షణాలు కనబడుతున్నాయా చూసుకోండి.